అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనంటే గీతా భాస్కర్ గారు. గీతా భాస్కర్ గారికి స్పెషల్‌గా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ గారు మదర్‌గా మనందరికీ పరిచయం అయినప్పటికీ కూడా బేసిక్‌గా తను చాలా మంచి ఆర్టిస్ట్, వెరీ గుడ్ టీచర్. ఇంకోటి చెప్పాలి అనంటే లైఫ్ స్కిల్ కోచ్ అని కూడా చెప్తాను నేను. అంత చక్కగా మాట్లాడతారు. టుడే ఈస్ అవర్ స్పెషల్ గెస్ట్ గీతా భాస్కర్ గారు. వెల్కమ్ చెప్పేద్దాం. గీతా భాస్కర్ మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఇలా పిలవడం మీకు ఓకే కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏ గీత మేడం అని కాదు, గీత అమ్మ అని అంటే అయిపోతుంది. అరే వాహ్! లేకపోతే అమ్మ అని అనకుండా ఆంటీ అనాలంటే నాకు అసలు లేకపోతే ఆంటీ అన్న గీత అని పిలిస్తే లెట్ మీ లుక్ యంగ్ నో లెట్ మీ That's- ఫీల్ యంగ్. థ్యాంక్ యూ డార్లింగ్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ టు కాల్ యూ లైక్ దట్. నాకు ఎందుకు అండి అంటే చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోనేమో ఎవరిని ఆంటీ అని పిలిచే సంప్రదాయం ఎప్పుడు లేదు. ఈస్ట్ వెస్ట్ లో అత్తయ్య గారు, మామయ్య గారు, బాబాయ్ గారు ఇలా పిలవడం. ఇక్కడికి వచ్చాక ఇక చిన్న లేదు పెద్ద లేదు, ఏ వయసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆంటీనే. అది ఏంటో నేను కొంచెం మా పిల్లలకు కూడా చెప్తే ఎవరిని ఆంటీని పిలవద్దు, అసలు వాళ్ళు కావాలంటే పేరు పెట్టి పిలవండి, పక్కన గారు అని గౌరవవాచకంతో పిలవండి అని. కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా ఇన్నర్ వాయిస్ ఎప్పుడు నాకు చెప్పేది ఏంటంటే యు సో కామ్, వెల్ ఎడ్యుకేటెడ్, ఒక విమెన్ కరెక్ట్గా ఏ స్టేజ్లో అయినా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ వీళ్ళ ఉండాలేమో అనేంతగా ఉంటారు మీరు ఎప్పుడు కూడా. అసలు ఏం చదువుకున్నారు మీరు? అట్లా లేదు, నేను కామ్ అంటున్నారు. తరుణ్ అడుగుతో తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని నాకు నచ్చకపోతే ఐ కెన్ నాట్ జస్ట్ కీప్ క్వైట్ అనమాట. కదండి. అదొకటి ఉంది. బట్ మోస్ట్లీ ఐఎమ్ ఫ్లెక్సిబుల్. ఆ టైంకు నాకు కొంచెం అజిటేట్ అయిపోతా కానీ తర్వాత నేను కూల్ అయిపోతా ఇమీడియట్ గా. పర్ఫెక్షనిస్ట్ ఏమో. ఏమో అట్లా కాదు, ఐ టెల్ మై సెల్ఫ్ అరే కొంచెం సెట్ అయిపోతా. ఆ టైంకి ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాను. ఐ ఆల్వేస్ టెల్ మై సెల్ఫ్ అట్లా చేయొద్దు, నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇంత ఏజ్ అయినాక కూడా ఐ స్టిల్ టెల్ దట్ అన్నమాట. చాలా వరకు చేసుకున్నా, బట్ ఇంకా కూడా ఐ థింక్ ఐ హావ్ టు కామ్ మై సెల్ఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏజ్ అవుతున్నా కొద్దీ ఇట్స్ నాట్ రైట్ టు బీ టూ లౌడ్. ఏమో నేను విన్నది ఏంటంటే జనరల్గా ఒక 60-70 వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అని. అవి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నా యాక్చువల్గా. మీరు చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెన్నైలో పుట్టి పెరిగారని విన్నా నేను. నిజానికి హైదరాబాద్ అసలు ఎప్పుడు వచ్చారు? పెళ్లి తర్వాతేనా వచ్చింది? అవును, పెళ్లి తర్వాతనే వచ్చిన. అంతకుముందు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు? అంటే వచ్చి ఉన్నా నేను. నాన్న వచ్చి ఆయన లారీ పర్మిట్, అంటే హీ వాజ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట. ఓకే. లారీస్ ఉండేది, పర్మిట్ కోసం హైదరాబాద్కి వచ్చేది. వచ్చినప్పుడు హీ వుడ్ బ్రింగ్ వన్ ఆఫ్ అస్ అనమాట. మేము నలుగురం ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేది అనమాట. అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఓకే. అబ్బో, అయితే చాలా లాట్ చేసి ఉంటారు అబ్బాయిని, నో డౌట్. అబ్బాయిని లాడు, అబ్బాయి ఒకడే కదా, అదే కొడుకు కదా. అంటున్నా. అదే. అందులో మా నాన్న కొంచెం కన్వెన్షనల్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న ఒక ఇది ఉండేది అనమాట, సెక్షన్ ఉండేది. ఎస్ ఎస్. బట్ మై మదర్ కొంచెం వెరీ కాస్మోపాలిటన్ బ్రాటప్ అనమాట తను. అయితే నేను సెకండ్, సో నాకేం లేదు అక్కడ ఛాన్స్. ఫస్ట్ ఇస్ ఫస్ట్, కదండి. సన్ ఇస్ సన్, లాస్ట్ ఇస్ లాస్ట్. మధ్యలో ఉన్న వాళ్ళు పాప అన్యాయం. సెకండ్ ఇస్ డెఫినెట్లీ. అది నేను ఎన్నో దగ్గర ఎక్కడ దొరికినా, నాకు ఛాన్స్ దొరికినా చెప్తా నేను. ఎందుకంటే కంపారిజన్ నాకు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాకు చిన్నప్పటి నుంచే నాకు కంపారిజన్స్ బాగా, నాకు అదే అనిపిస్తుంది. నాకు కంపేర్ చేయాలంటేనే నాకు చాలా బాధ అని, తప్పు అని అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ అది మీ మనసులో ఉందే? ఇప్పటికీ అది ఉంది. ఎందుకంటే నేను అది ఐ వాజ్ అ టార్గెట్ ఆఫ్ కంపారిజన్. కాబట్టి ఎక్కడైనా వచ్చి గీతాన్ని చూడు ఎట్లా చేస్తుంది చూడు అనేసి అనే వరకు, అంటే నేను ఎట్లా నేను ట్రైన్ చేసుకున్నా అంటే, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆయన నాకు చాలా చెప్పేది అనమాట, ఇట్లా ఉండాలి అట్లా. అంటే ఆల్మోస్ట్ ఒక లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ ఆయన తోటి నాకు అయింది. నాకు ఫస్ట్ థింగ్ అమ్మతోటి కూడా, బికాస్ అమ్మ అంత ఇదిగా వచ్చి 13 members ఉన్న ఫ్యామిలీలో పడ్డాక హౌ షీ అడ్జస్టెడ్ అన్నది ఆమె చెప్పి కాదు, వేరే వాళ్ళు చెప్పి తెలుసుకున్నా. సో షీ నెవర్ యూస్ టు కంప్లైన్. అది ఒక్కటి ఉండిపోయింది అనమాట. సో మనం అంత కంప్లైంట్ చేసి ఏం లాభం మనం. అండ్ హౌ షీ మోల్డెడ్ హర్ సెల్ఫ్. అందులో మా నాన్న అయితే పూర్తిగా బిజినెస్ అనేసి, తర్వాత ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడ బయట పోదు, ఎందుకంటే షీ వాస్ వెరీ ఫేర్ అండ్ బ్యూటిఫుల్ మా అమ్మ. అయితే ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన డార్క్, బాగా డార్క్ అనమాట. అట్లా హీ నెవర్ యూస్ టు గివ్ అవర్ ఫ్రీడమ్ అని. అందుకని మా ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చే వరకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. అక్కడి నుంచి నాకు కొంచెం ప్రాబబ్లీ ఆ ఇన్నర్ థింకింగ్, ఎందుకంటే ఎప్పుడు నాన్న నన్ను ఏదో ఒకటి అనడము, నేను గోయింగ్ ఆఫ్ ఇంటూ థాట్స్ అనమాట.
థింకింగ్ అన్నమాట. ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడు వీ వోంట్ గో డీప్ ఇన్ టు థింకింగ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే వీళ్ళు ఎందుకు ఇట్లా, ఏమైంది అని యూ స్టార్ట్ ఇంట్రోస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ కదా. కరెక్ట్. అది దట్ వాస్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ అని అనిపిస్తుంది నాకు. అట్లా వచ్చినప్పుడు నాకు ఐ ట్రై టు బీ మై బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ కుడ్. నా వల్ల ఏదైతుందో దాన్ని నేను మెరుపు తెచ్చుకొని, ఒకరు ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే అది ఒక హై అన్నమాట. అంటే ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇట్. ఇక్కడ ఈయన ఇట్లా అంటున్నాడు, నేను లా ఉంటిని, తర్వాత వచ్చి నాకు ఇంగ్లీష్ రాదని అవి ఇవి అనే వరకు ఎక్కడనో నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది నాకు స్టార్ట్ అయింది. నాకు రైట్. అట్లా ఐ స్టార్టెడ్ బ్యాలెన్సింగ్ మై సెల్ఫ్. అది అయిపోయే వరకు చూడు, ఎందుకంటే మా అక్క వచ్చి చాలా ఇంట్రోవర్ట్, ఎవరితోటి ఎక్కువ మాట్లాడదు. నేను అందరితోటి బాగా మాట్లాడడం చేయడం, గీత మంచిది, గీత బాగా చేస్తుంది అని మా అమ్మతోటి ఉండి కొంచెం హెల్ప్ చేయడం కుకింగ్లో అవన్నీ ఉండే వరకు ఇంకా డెఫినెట్లీ ఆ డిఫరెన్సెస్ వస్తాయి కదా. సో నాకు అక్కడ కూడా ఐ ఫెల్ దట్ వాజ్ ఎ లెర్నింగ్ ఫర్ మీ. నన్ను ఎవరైనా వచ్చి ఎక్కువ మెచ్చుకుంటే కూడా ఐ కెనాట్ ఫీల్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే ఐ నో ఇట్ లీడ్ టు సంథింగ్. అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్. పొగిడారంటే డౌట్ పడాల్సిందే. ఎవరికైనా ఎవరు వాళ్ళకి ఉంటదండి. ఎవ్రీవన్ హ్యాస్ క్వాలిటీస్ విచ్ కెన్ బి బ్లోన్ అప్ అన్నమాట. అది ఉట్టిగానే ఏదో నన్ను ఒక జస్ట్ గివ్ మీ హై, గీతను చూడు ఎట్లా ఉంది, ఎట్లా చేస్తుంది చూడు, అట్లా చేస్తుంది, అవతల వాళ్ళకి కోపం వస్తుంది. నిజం నిజం. అంటే అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా మీరు నమ్మరు, అమ్మాయిని చూసే విధానం వేరు, అబ్బాయిని మరి పెంచడం దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి కూడా నేను తేడా చూస్తున్నాను. వాడు అబ్బాయి, వాడు తినాలి, స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ ఫిజికలీ, నీకు అక్కర్లేదు అన్న పాయింట్లో చూశాను నేను. ఇప్పుడు కూడా చూశాను 2025లో కూడా నేను ఇప్పుడు చూస్తున్నాను. కానీ అట్లా మనం కేటగరైజ్ చేయలేము, ఎందుకంటే అమ్మాయి ఎట్లయినా వెళ్తుంది కదా, మంచిగా అన్ని, ఆమెకు ఏ పని చెప్పొద్దు, అన్ని తెచ్చి పెట్టాలి, ఎట్లయినా దూరం అవుతుంది కదా అన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అబ్సల్యూట్లీ ఉన్నాయి. ఎక్కడనో ఐ థింక్ అది ఒక బ్యాలెన్స్ ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైఫ్ లో హౌ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ అని ఎప్పటికి ఉండరు కదా పేరెంట్స్. అంతే కదండి. అది ఒక థింకింగ్ రావాలి. అవును. అని ఎక్కువ ఎప్పటికి ఉన్నా గానీ ఒక 15 years తర్వాత మనం విల్ బికమ్ టూ ఇంటర్ఫియరింగ్ టు దెమ్. అవును. చిన్నప్పుడు చెప్పినట్టు ఇది తాగు, ఇది ఇక్కడ పెట్టు, అది క్లీన్ చేయి అని చెప్పలేము, చెప్పొద్దు కూడా. ఒకవేళ మనం చెప్పినా ఇప్పుడు కూడా మా అమ్మ ఏంటి ఇలా చెప్తోంది అన్న పాయింట్ లో అది వాళ్ళ మెంటాలిటీని మనం చేంజ్ చేసినట్టు అయిపోతుంది ఊరికే చెప్తూ ఉంటే. ఇట్ విల్ బికమ్ టూ అనాయింగ్ ఫర్ దెమ్. తరుణ్ కూడా బాగా లా ఉండేది, ఎటైనా పోతే వాళ్ళు తినరా తినరా అని పెడతారా, నువ్వు తినకు, కొంచెం చూసుకో జాగ్రత్త, అమ్మ నువ్వు ఇట్లనే అంటే ఒక రోజు నువ్వు తిను అంటే కూడా నేను తినను చూడు అని. అట్లనే ఇప్పుడు వెరీ కాన్షియస్ అబౌట్ హిస్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్. ఈజ్ అ ఫుడీ, ఇష్టపడతాడు, కానీ అది కంట్రోల్ చేసుకుంటున్నాడు. అరే ఏంద్రా కొంచెం పెట్టుకో అని అంటే కూడా నాకు ఇమీడియట్లీ ద థాట్ గోస్ దేర్ అనమాట. అరే ఒకప్పుడు తినొద్దు అని అంటున్నాం కదా, వాడు అన్నాడు కదా అని అది ఉండిపోతుంది. సో ఐ థింక్ వీల్ హ్యావ్ టు బ్యాలెన్స్. అసలు మన దగ్గరనే ఉందని, మన చేతిలో ఉంది. మనం వాళ్ళని తప్పు పట్టే దాంట్లో ఏం ఇది లేదు. బికాస్ మనల్ని చూసుకుంటూ, మనం చెప్పేది వినుకుంటూ, మనం పెట్టేది తినుకుంటే కదా వాళ్ళు పెరుగుతున్నారు. బయట పోయినాక ఆ ఎన్వైరన్మెంట్ వచ్చి వేరు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ మనం ఫస్ట్ ఇవ్వాల్సిన ట్రైనింగ్ అయితే మనం ఫస్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి, దాని తర్వాత ఇట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ లైఫ్ అన్నమాట. కానీ మీదేమో పుట్టి పెరిగిందంతా అక్కడ ట్రెడిషన్ అంతా, మీది మొత్తం అటు సైడ్ చెన్నై. మీరు పెళ్లి చేసుకుంది ప్రాపర్ తెలంగాణ. ఎలా అడ్జస్ట్ అయ్యారండి? వంటల దగ్గర నుంచి, పద్ధతుల దగ్గర నుంచి, మాట్లాడే విధానం దగ్గర నుంచి ప్రతి దానికి నవ్వేది, ఏది చెప్పినా నవ్వేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా? ప్రతి దానికి టిఫిన్ భోజనం చేసినారా అని అంటాం. మీరు అక్కడ ఏమంటారు? యాక్చువల్లీ భోజనం చేసినారా అంటాం. అంతేనా? అంటే టిఫిన్ తింటారే, భోజనం చేస్తారా, భోజనం చేస్తారా, ఎంత ప్రతి దానికి మాట్లాడితే ఏదో ఒకటి అనమాట. తర్వాత ప్రొనౌన్సియేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంగ్లీష్లో మాట్లాడు, ఓ ఇంగ్లీషే వచ్చా నీకు అనేసి అంటే చాలా బాగుండేది అనమాట. మా అత్తమ్మకు చాలా మంది సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, నాకు 4 ఆడపిల్లలు, సిస్టర్స్, బ్రదర్స్ ఇలా అందరు.
వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీయే కానీ బట్ ఫస్ట్లో అయితే ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం నాకు అడ్జస్ట్ అయ్యేదానికి డెఫినెట్లీ. ఎందుకంటే పూర్తిగా డిఫరెంట్, క్లైమేట్ కూడా డిఫరెంట్. అవునవును. అండ్ దట్ క్లైమేట్ వాస్ డిఫరెంట్, దిస్ క్లైమేట్ వాస్ డిఫరెంట్. ఎస్పెషల్లీ వంటలు, మీరు ఎలా చీర తీసుకునేదానికి పోయినారంటే చీర ఎత్తుకుని వచ్చేదానికి పోయినారంటే చీర ఎత్తుకునే కొనుక్కొని వచ్చినారని చెప్పాలి కానీ చీర ఎత్తుకొని వచ్చినారని అంటే సో అట్లా ఐ నెవర్ ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్. చాలా వరకు ఉండేదండి, చాలా వరకు ఉండేది డిఫరెన్సెస్. కానీ ఒక అమ్మాయిగా మనం మాట్లాడుకుంటే అఫ్ కోర్స్ ఇదే ఫీలింగ్స్ అబ్బాయికి కూడా ఉంటాయి. బట్ యాజ్ అ లేడీ, యాజ్ అ ఉమెన్ మన ఇద్దరం మాట్లాడుకుంటే కనుక స్కూల్కి వెళ్ళే టైంలో ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక ఆలోచన, ఒక ఒపీనియన్స్. టీనేజ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అవ్వడాలు, ఎడ్యుకేషన్ అయిపోతూ ఉన్న టైంలో వీళ్ళ ఆలోచనలు మళ్ళీ మారుతాయి. పెళ్ళి అయ్యి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలోచనలు, అక్కడ ఎక్స్పీరియన్స్లు, మళ్ళీ అక్కడ ఇంకొక మనిషి పుడుతుంది. పిల్లల తర్వాత టోటల్గా మారిపోతుంది ఆ అమ్మాయి జీవితం. ఈ ప్రతి స్టేజ్ని మీరు దాటి ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు మళ్ళీ ఆయన మ్యారేజ్, ఆయన పర్సనల్ లైఫ్ స్టార్ట్ అయ్యేంత వరకు చూశారు. ఆల్మోస్ట్ ఒక 60 years అనుకున్నా నేను. సో ఈ జర్నీలో మీ ఆలోచనలు ఒక అమ్మాయిగా ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మారుతూ వచ్చాయి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఊరికే అమ్మాయి అమ్మాయి అని అంటున్నాం కదా, అబ్బాయిలు కూడా మారాలి కదండి. అబ్బాయిలు కూడా డిఫరెంట్ అంటే వాళ్ళకు వచ్చిన అత్తగారు మామగారు తోటి ఉన్న రిలేషన్షిప్ తోటి అడ్జస్ట్ కావాలన్నా, మళ్ళీ వాళ్ళు బయట ఉద్యోగం దగ్గర కూడా వాళ్ళ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఉండరు కదా. రిలేషన్షిప్ కానీ ఒక అక్వైంటెన్స్ కానీ అందరికి వస్తుందండి. అందరికి వస్తుంది అండి. అడ్జస్ట్మెంట్ అన్నది ప్రతి దగ్గర ఉండాల్సిందే, అందరికి ఉండాల్సిందే. ఏందని అంటే ఇంట్లో అలవాట్లు కొంచెం, ఎందుకంటే ఒక వాతావరణం ఒక దగ్గర ఉండి ఒక కిచెన్ నుంచి ఇంకో కిచెన్ వచ్చేటప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి, అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, కరెక్టే. ఎందుకంటే అబ్బాయిలకి ఎప్పటికి ఉండదు, వాళ్ళు ఎప్పుడో ఎక్కడ పోయినప్పుడు చేసినప్పుడే ఉంటుంది. మళ్ళీ వచ్చిన అమ్మాయి వంటలు, అమ్మ చేసిన వంటలు కూడా వాళ్ళు అడ్జస్ట్ కావాలి కదండి. కరెక్ట్. ప్రతి దగ్గర అడ్జస్ట్మెంట్ ఏ హ్యూమన్ కైనా. మనం అది కేటగరైజ్ చేసి వీళ్ళకే ఇట్లా వాళ్ళకే ఇట్లా అనే దానితోటి ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఓ నాకు నిజమే కదా, ఎంత బాధ కదా, ఎంత అడ్జస్ట్ చేసుకున్నాను కదా అన్న ఫీలింగ్ మనమే ఇస్తున్నాం. We shouldn't go on talking about it. కరెక్ట్, అబ్సల్యూట్లీ. కానీ మీరు పెళ్లి అన్న పాయింట్ లో అప్పట్లో మీరు కలగన్నట్టుగానే లేదా మీరు అనుకున్నట్టుగానే ఉంటుందా? లేదు, అస్సలు లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. కింద మాకు మేము ఫస్ట్ కిరాయి తీసుకున్న దగ్గర చాలా ఉండే అది. మై గాడ్ మా ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసి లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ వచ్చేది. ఏం ఫోన్ కాల్స్ అని అంటే అప్పులు. అయ్యో, అబ్బో బాబోయ్. ఐ హ్యాడ్ ఎట్లా అంటే ఇంటికి వచ్చేసి కొంతమంది తినేటప్పుడు కూడా మీరైతే మంచిగా తింటున్నారు కదా, మాది ఇచ్చేది ఇట్లానే అండి. డైరెక్ట్ ఎక్కడైనా ఒక దగ్గర పోయినప్పుడు ఇట్లా నా గాజుల్ని చూసి నువ్వైతే మంచిగా వేసుకున్నావు కదా, నాదైతే పెట్టినాడు విడిపియలేదు, ఇట్లా అనమాట. సో మెనీ ఇన్సిడెంట్స్ అండి. ఐ డోంట్ నో వై, ఎందుకు అంత అయింది అని నాకు కూడా తెలియదు. బిజినెస్ లో లాస్ అయ్యారంటారా? ఏమో అండి, జాబ్ రిజైన్ చేసేసినాక హీ వెంట్ ఇంటూ కాంట్రాక్ట్స్ అనమాట. కాంట్రాక్ట్స్ అండ్ హీ ఆల్సో హ్యాడ్ హ్యాబిట్స్ అండి మంచిగా. ఎందుకంటే అవి నేను ఎక్కువ బయట పెట్టలేకపోయినాను, ఎందుకంటే he had a very good reputation among people. ఎందుకంటే he was very helpful. అన్నిటికీ ఏదైనా కానీ భాస్కర్ చేస్తాడని అంటే భాస్కర్ చెప్తే చేస్తాడు అన్న ఒక ఫీలింగ్. అండ్ he was very nice to everybody. He had lot of humor అనమాట. he would add a lot of humor and advices also. అటువంటిది ఒక స్టేచర్ ఉన్నప్పుడు ఇంకా నా పర్సనల్గా నేను పడేదంతా చెప్పి ఐ షుడ్ స్పాయిల్ దట్ రెప్యుటేషన్ కదా అన్న దాంట్లో నేను కొంచెం తక్కువ చేసుకున్నా చాలా వరకు. ఎట్లా అంటే అసలు పెళ్లి అయినాక ఎక్కడనో ఒక దగ్గరకు వాళ్ళ ఇంట్లో అంటే ఒక రిలేటివ్ వాళ్ళ బిడ్డ ఫ్లాట్ కొనుక్కుంటుంది అనేసి ఈయన వాస్తు చూసేది కొంచెం, అప్పటి నుంచే కొంచెం వాస్తు అనేది. జాబ్ రిజైన్ చేసినాక హీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోస్ట్ ఇంటూ వాస్తు. చాలా యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకు ఆ ప్రొఫిషియన్సీ ఇంకా వచ్చిందనమాట. అండ్ హీ వాజ్ ఏబుల్ టు టెల్ దట్, అంటే దట్ వాజ్ అ గాడ్ గివెన్ గిఫ్ట్ ఫర్ హిమ్ చెప్పేదనమాట. అండ్ మేమైతే చెన్నైలో నమ్మకపోయేది, నాకు అది కొంచెం కొత్తనే, ఇది ఏంది ఇది అనేది ఒకటి, అక్కడ అది వేరే ఒకటి. నాకు అసలే ఇంట్లో గదిని రోజు గడిచేదే కష్టం అని అంటే ఇక వాస్తు అని అంటే ఇవి వేరే ఉండే. అయితే అట్లా పోయినప్పుడు ఆమె డైరెక్ట్గా నన్ను అడిగింది, మీ ఇంట్లో వాళ్ళు సరిగా చూసి చేయలేదా పెళ్ళి అని. పెళ్ళి అయిపోయిందండి,
మనకి ఎంత బాధ ఉంటుంది కదండి. అంటే మంచిగా ఉంటాడు. మళ్ళీ ఆయనతో మంచిగా మాట్లాడేది, ఆయన దగ్గర పని తీసుకునేది, అదే. చేసేది. సో ఇది నేను చూసినానన్నమాట. పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్. ఉమ్. అట్ ద సేమ్ టైం నా దగ్గరకు వచ్చి ఎన్నో కంప్లైంట్స్ చేస్తున్నారు ఆయన గురించి. ఆయన ముందు సో బానే నేను ఐ ఉంటారు. హ్యావ్ టు బీ విత్ దిస్ పర్సన్. ఏమైనా కానీ దిస్ వాజ్ ద డిసిషన్ ఐ టుక్ అండి. ఉమ్. ఐ హ్యావ్ టు బీ విత్ దెమ్ అండ్ సీ వాట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా, నువ్వు చదువుకున్నావు, నువ్వు బతకగలుగుతావు, నువ్వు వచ్చేసేయి, ఉమ్. ఎందుకు అట్లా ఉండాలి, ఎందుకు అడ్జస్ట్ కావాలి అని. కానీ నేను ఎక్కువ చెప్పలేదు. మా అమ్మాయితో ఒకటే చెప్పింది, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పకు, ఉమ్. అయిపోయింది, యూ హ్యావ్ టు జస్ట్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ అంతే. ఒకరొకరి జీవితం అంతే. మళ్ళీ నువ్వు వదిలేసి ఇంకా వేరే దగ్గర పోవాలంటే అక్కడ ఏం స్టార్ట్ అవుతుందో. అంతే కదండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. Yeah. ఉన్నదే నువ్వు అడ్జస్ట్ చేసుకొని లుక్ ఎట్ ద పాజిటివ్ క్వాలిటీస్ అనేది. ఉమ్. అమ్మ అప్పులు ఎట్లా అంటే, ఒకసారి అయితే ఒక ఆయన వచ్చి ఆయన భార్య నగలంతా ఇట్లా ఇస్త్రీ వేసేసి దీన్ని పెట్టేనో నా అప్పులు తీసి అని అట్లా అనడము. మా అమ్మ నాన్న వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు తింటున్నారనమాట. తింటుంటే వాళ్ళు వాళ్ళ కొడుకుని పంపించి టేబుల్ చైర్ మాది తీసుకొని రమ్మని చెప్పు. అయితే అప్పటికప్పుడు ఎర్రగడకపోయి వాళ్ళు ఒక సెట్ ఫోల్డింగ్ చైర్స్, డైనింగ్ టేబుల్ ఒకటి తీసుకొని వచ్చి పెట్టినారు ఇంట్లో. దీస్ ఆర్ ద థింగ్స్, యునో, అఫ్ కోర్స్ ఎవ్రీవన్ గోస్ త్రూ మెనీ థింగ్స్. కానీ అవునవును. సో కొన్ని అయితే కొన్ని బాధలు చెప్పలేం బయట, కొన్ని బాధలు కనబడతాయి, కరెక్ట్. కొన్ని బాధలు కనబడవు. నిజం. అంతే. ఒక్కటే చెప్పింది మా అమ్మ, ఎన్ని అయినా సరే 10 చెడు చేసినా కానీ ఒక్క మంచి చేసినప్పుడు ఆ గుణంని నువ్వు ఆలోచించుకో, జస్ట్ మ్యాగ్నిఫై దట్ రైట్. అనేది. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. చాలా అంటే చాలా. ఆయన ఫ్రెండే ఒక ఆయన వచ్చి, ఏమైనా ఆడపిల్లలతో తిరిగేది వాడు, ఆడవాళ్ళతో తిరిగేది వాడు అని అంటే, అరే యూ కాజింగ్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్ ఇన్ వన్స్ మైండ్ కదా. అదే కదా. అది పెళ్లి కాకముందు చెప్తే అది వేరే ఆలోచనల పడి పెళ్లి ఒక అయిపోయినాక decide ఏం పెళ్లి చేద్దాం అయిపోయినాక ఇప్పుడు? ఏం చేస్తాం? పిల్లగాడిని కన్నాక కూడా అసలు, అరే స్కూల్లో తీసుకుపోయినాక ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఎట్లా తెలంగాణ అబ్బాయిని చేసుకున్నావు అని. అరే వాడు కొడుకు ఉన్నాడు, ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాడు. అదే కదా. హౌ కెన్ యూ కాల్ అండ్ ఆస్క్ మీ సచ్ ఎ క్వశ్చన్? నిజం. నిజం. సో ఐ థింక్ ఈచ్ వన్, మనం అవతల వాళ్ళు మాట వింటే మాత్రం ఉమ్. ఆ లైఫ్ ఇస్ గాన్ అన్నది. దట్ ఈస్ వై నేను ఇప్పుడు ఆటలో కూడా ఐ ఆల్వేస్ హ్యూమర్ యాడ్ చేయమంటాను నేను కొంచెం. ఎందుకంటే టేక్ ఇట్ లైట్. రైట్. మన ప్రతిదీ అవతల వాళ్ళు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు ఏం చెప్తారో అని అనేసి చెప్పిన దాన్ని పట్టుకున్నామంటే ద హోల్ డే ఇస్ గాన్. మెంటల్ పీస్ కూడా. మెంటల్ పీస్ పోతుంది. అవును. యూ షుడ్ నో హూ యూ ఆర్, ఉమ్. వాట్ యు ఆర్, హౌ యూ కెన్ మేనేజ్ అన్నది. సరే నీ వల్ల అయితలేదు, నీ వల్ల మేనేజ్ చేసుకోలేకపోతున్నావు, ఇట్ ఈస్ బియాండ్ యువర్ సస్టైనెన్స్, నీ బియాండ్ యువర్ కెపాసిటీస్. అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, ఏదైనా చేసుకో. కానీ అక్కడ కూడా ఎక్కువ తక్కువ సలహాలు అడగొద్దు ఎవరిని. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ అంతే. కానీ ఇట్ ఈస్ లైక్ limit లో- వాటర్ అండి. ఆ. ఎక్కడ సందు దొరుకుతుందో యూ హ్యావ్ టు ఫ్లో. ఇట్ ఈస్ లైక్ అ ట్రీ ఆల్సో, బ్రాంచెస్ వస్తాయి కదా. ఏదైనా అడ్డుపడితే అది ఇట్ వోంట్ స్టాప్ గ్రోయింగ్, ఇట్ విల్ టేక్ అ టర్న్. పక్క నుంచి వెళ్ళిపోవడమే. నేచర్ ఇట్సెల్ఫ్ టీచర్స్ us మెనీ థింగ్స్. మనం ఎక్కువ వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, ఈ సోషల్ మీడియాని చూసి, చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు అని చూసి చూసి అదే నిజం అనుకుంటూ ఉంటారు నిజానికి. కానీ మీరు స్టార్టింగ్ నుంచి పెళ్ళైన తర్వాత జాబ్ చేశారండి? డెల్యూలా అనేసి ఇప్పుడు ఒకటి వచ్చింది, డెల్యూలు. ఆ, ఆ. డెల్యూలు అన్న పదం అంటే డిల్యూషన్స్ అండ్ సొల్యూషన్స్. సో అవును. డిల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అవును. అంతే కదా. కరెక్ట్. ఆర్ లిసనింగ్ టు అదర్స్. అబ్సల్యూట్. ఎంతవరకు లిసన్ చేయాలో అంతవరకు వినాలండి, అంతే. ఎంతవరకు అవుతుందో అంతవరకు. ఈ లైఫ్ వన్ లైఫ్ అండి. కూర్చొని అవతల వాళ్ళ గురించి ఆలోచన చేసుకుని, వాళ్ళు ఇట్లా చెప్పినారు, వీళ్ళు ఇట్లా చెప్పినారు అనేసి పట్టించుకొని, నేను కూడా పట్టించుకున్నా, లేదనేది కాదు కొంతవరకు. ఎందుకంటే ఇనిషియలీ, తర్వాత ఐ మేడ్ మై సెల్ఫ్, ఐ థింక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఐ డోంట్ నో హౌ ఐ బికేమ్ స్ట్రాంగ్ అండ్ ఐ జస్ట్ వెన్ త్రూ ద ఫ్లో అన్నమాట. కానీ ఏ ఆడపిల్లకైనా వాళ్ళ ఫ్యామిలీ గురించో, లేకపోతే డబ్బు గురించో, హస్బెండ్ గురించో, పిల్లల గురించో బయట రకరకాలుగా మనతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోతాం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు యాక్చువల్లీ? అది కూడా వితౌట్ ఎనీ సపోర్ట్. మెంటలీ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ తోటి కూడా దేర్ వర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వెన్ పీపుల్ కేమ్ అండ్ బంబార్డెడ్ అస్. అవును. ఇట్లా అయింది, అట్లా చాలా అయింది. రూమర్స్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటాయి చేసి, కదా. ఫ్రెండ్స్ చేసినాక కూడా, సరే ఫ్రెండ్స్ చేసినాక కానీ ఐ వోంట్ టెల్ ద ఫ్రెండ్స్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, అవును. యు హావ్ టు అగ్రీ. కరెక్ట్. అంతే కరెక్ట్. కదా. అవును. అవును. అంతే. తర్వాత వచ్చి చెప్పినప్పుడు లేదా కొంచెం సేపు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది అయిపోతుంది. ఎక్కడైనా నా అప్బ్రింగింగ్లో తప్పయిందా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ హౌ లాంగ్ ఆర్ యూ రెస్పాన్సిబుల్? హౌ ఫార్ కెన్ యూ బీ రెస్పాన్సిబుల్? మీరు అలా అస్సలు అనుకోవద్దు యాజ్ అ లేడీ. ఎందుకంటే అది పిల్లల విషయంలో నేను కూడా చూస్తున్నాను కదా, అందరూ అనుకుంటారు మనం పెంచేసామని.
మన ద్వారా వాళ్ళు భూమి మీదకి వచ్చిన మాట అంతే. వాస్తవం. అల్టిమేట్లీ వాళ్ళకి ఏం రాసి పెట్టిందో అంటే మళ్ళీ మనం కర్మ సిద్ధాంతానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు చేయరు, మనం వద్దు అన్నది వాళ్ళు చేయకుండా ఉండరు, మనం చెప్పేది వాళ్ళు చచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తారో మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరో చెప్తే ఇది నిజమా కాదా అని మనం తెలుస్తుంది అనమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అదే అంటే అదే చెప్తున్నా, మా వాడికి ఈ ర్యాంక్ వచ్చిందండి, ఇందులో వేసినాం మేము అట్లా అని అంటే, మా వాడికి ఏ ర్యాంక్ వచ్చినా కానీ మేము పైసలు పెట్టే పరిస్థితి మాకు లేవు, సో మేము ఇట్లనే ఉంటాం అన్నది అంటే ఎక్కడనో అంటే వాడికి ఆర్ట్ ఉంది కాబట్టి ఎట్లనో బతుకుతాడు అన్నది. మిగతా వచ్చి అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎన్నో అవుతాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి కూడా. ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ అనమాట. ఇప్పుడు దే మస్ట్ బి బైటింగ్ దే టంగ్ మోస్ట్ ఆఫ్ దెమ్. స్కూల్లో కూడా చాలా కంపారిజన్స్. స్కూల్లో కూడా ఎట్లా అంటే, బికాజ్ ఐ వాజ్ ఆల్సో టీచర్ ఓవర్ దేర్, అది ఏదో ఒక రకంగా ఇంకా ఉంటది కదా అవును కదా. మన చూస్తే బాధలే లేదు ఈమెకు, ఏదో బాధ పెట్టియాలని కూడా బాధ పెట్టిస్తారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, డిస్టర్బ్ చేసేద్దామని. ఒక ఫ్రెండ్ అదే అనేది, నీకు ఎంత హ్యాపీగా కనబడతావు, నీకు అసలు బాధలే లేవని అంటే, అరే బాధను నా మొహంలో ఎందుకు చూపియాలి, అదే చూపించి వై షుడ్ ఐ స్ప్రెడ్ నెగటివిటీ అరౌండ్ మీ, అంతే కదా. అంటే పెళ్ళైనప్పటి నుంచి మీరు జాబ్ చేశారండి? పెళ్ళి అయినప్పటి నుంచి అవునండి, ఐ హ్యాడ్ టు టేకప్ అనమాట. అంటే నేను అడ్వర్టైజింగ్ చేస్తుంటే నేను అప్పుడు ఓకే. ఐ వాజ్ డూయింగ్ ఫర్ మెడికల్ ఎయిడ్స్ అనమాట. ఐ వాజ్ డూయింగ్ అడ్వర్టైజింగ్ లో ఉంటే నేను మోస్ట్లీ, అండ్ ఐ ఆల్సో డిడ్ యానిమేషన్ అవన్నీ. ఇఫ్ ఐ హ్యాడ్ కంటిన్యూడ్ మేబీ టెక్నికలీ ఐ వుడ్ హావ్ బీన్ మోర్ సావీ కదా అని అనిపించింది నాకు. అక్కడ బ్రేక్ అయిపోయిందండి. టెక్నాలజీ రోజు రోజు పెరుగుతుంది, కొంచెం నువ్వు వెనక పడిపోతావు. అందుకనే ఇప్పుడు పిల్లలకు కూడా చెప్తా, ఏఐ వద్దు అని అనొద్దు, తెలియాలి వాళ్ళకి, తెలియాలి, కానీ ఎంతవరకు వాడాలనేది ఉండేది ఉంటుంది ఒకటి. అయితే నాకు 8 years నువ్వు ఐ డోంట్ వాంట్ అ వర్కింగ్ ఉమెన్. ఇంట్లో ఈయనది సంపాదన లేదు, నాది లేదు, ఇంట్లో కూర్చొని నాకు వర్కింగ్ ఉమెన్ వద్దు అని అంటే ఇష్టంగా మనం ఏదనుకుంటాం అవ్వవు కదండి. అయితే సరే అని ఏదో కొన్ని వర్క్స్ తీసుకొని వచ్చి ఇంట్లో చేసేదన్నమాట అడ్వర్టైజింగ్ది, కానీ అది కుదరలేదు నాకు. ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్, ఐ వాజ్ నాట్ గివింగ్ మై బెస్ట్ ఆల్సో. నేను సరిగా కూడా చేయలేకపోతే, అది ప్రాపర్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉండాలి, పొలిటికల్ ఫ్యామిలీ, పీపుల్ కమింగ్ అండ్ గోయింగ్, అండ్ ఈయన పొద్దున పోయి సాయంత్రం వచ్చే ఉద్యోగం ఏదైనా ఉంటే అయినా పర్వాలేదు, ఎప్పటికీ ఇంట్లో ఉండే వరకు ఎవరో ఒకరు రావడం. సో దిస్ వాజ్ ఆల్సో దేర్. కొంచెం నో రిగ్రెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. ఒక్కసారి అదని పాస్ అయిపోయినాక దిస్ హెస్ గాన్ అన్నది ఉంటది. అట్లా ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ స్లోలీ. తరుణ్ని తీసుకొని పోవాలి అక్కడ, అది కూడా ఒక షరత్ ఆయనకు, నువ్వే తీసుకపోవాలి, రావాలి. ఆయన దగ్గర ఒక మనిషి ఉండేదన్నమాట. ఆయన మోటార్ సైకిల్ నడుపుతుంటే ఆయన వెనకకు నేను కూర్చొని పోవాలి, పట్టుకొని పోవాలి, రావాలి. అయితే ఎందుకు ఆయన ఉన్నాడు కదా, లేదు ఆయనకి ఎవరైనా తోలగలుస్తారు, వాళ్ళకి తెలుస్తుంది, బికాస్ దిస్ బాయ్ ఈజ్ లిటిల్ క్రియేటివ్, మనం కేర్ఫుల్గా ఉండాలి అట్లా అనేసి. టూ ప్రొటెక్టివ్, వెరీ పొసెసివ్, అంత ఉండేది అనమాట. స్కూల్లో అనేది ఇంత వాడిని పిరిగివాడు చేస్తారు, ఇంత అనేదండి స్కూల్లో. వాడు దేనికి పనికి రాకుండా అవుతుంది, అవి నేర్పి ఇవి నేర్పి దేనికి పనికి రాకుండా అవుతాడు అనేసి ఇంట్లో కొంతమంది చెప్పారు. తర్వాత స్కూల్లో ఎట్లా అంటే వాడిని ఇట్లా ఇంత స్పూన్ ఫీడింగ్, ఇంతనా, వై షుడ్ యూ కమ్ ఆల్ ద వే, లీవ్ ద బుక్స్ అండ్ బ్యాగ్ అండ్ గో, యూఆర్ మేకింగ్ హిమ్ వెరీ, అందులో ఇప్పుడు చూస్తే టిమిడ్ ఉండేది ఆ టైం. అదే నేను అంటున్నాను, ఏ టైంలో ఎవరు ఉన్నారో ఐ థింక్ వీ షుడ్ మ్యాగ్నిఫై దట్స్ వెరీ వెరీ రాంగ్. అంటే వాడు టిమిడ్ ఉండేది కాబట్టి, వాడు హీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ సో మచ్, ఈజ్ సో టిమిడ్ లా ఉండేది. సో ఏదైనా ఫోటోగ్రాఫ్స్ ఉన్నప్పుడు వెనకకు పోయేది, ముందుకు పోకపోయేది. టాలెంట్ ఉండేది, బట్ హీ వుడ్ నాట్ స్పీక్ మచ్ అనమాట. అయితే వాళ్ళ నాన్న దానికోసమే వాడిని కొంచెం ఉంటుంది కదా, ఇప్పుడు బీయింగ్ లిటిల్ వోకల్ అనేసి క్లాసెస్ అంతా ఉంటుంది, అట్లా కూడా తీసుకొని పోయేది, చేసేది అనమాట. బట్ స్టిల్ ఏది చేసినా కానీ ఐ థింక్ ఒక పిల్లలకు కూడా అండి ఇన్నర్ థింకింగ్ ఉంటుంది, లోపల వాళ్ళు ఏదో ఆలోచన చేస్తూనే ఉన్నారు, అది మాత్రం మనం తెలుసుకోవాలి అని. నిజం నిజం. అయితే వాడు టిమిడ్ అది ఇది అని స్కూల్లో చాలా అంటే చాలా ఇది చేసినారనమాట. వాడు ఎంత వచ్చినా కానీ, వాడు అన్నిట్లో ఫస్ట్ వచ్చినా కానీ వాడికి ప్రైజ్ ఇవ్వకపోయేది. ఎందుకంటే అక్కడ వచ్చి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు ఉండేది. సో యువర్ సన్ విల్ గెట్ ఎనీవేర్,
వాళ్ళకి ఇస్తాం ఛాన్స్. అది తప్పు. అదేంటి అసలు అదేం అంటే అదేం వీడిని ఛాన్స్? డిమోటివేట్ చేసినట్టే కదా. అవును కదా. నేను ఎంత చేసినా నాకు రాదు కదా అనేసి వెనకకు పడతాడు. అవునవునవును. అంతే. అవును. సో దట్ వాస్ దేర్. అండ్ తర్వాత వచ్చి స్టాఫ్ పిల్లలు ఉంటారు కదా, ఉమ్, సో వీనికి ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని ఉమ్. ఇట్లా కూడా అయినాయండి చాలా Oh my. చాలా అయినాయి. ఆ, అండ్ తర్వాత ఇంకా నేను కొంచెం ఆర్ట్ టీచర్ కు యూజువలీ అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు మోస్ట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవును, కొంచెం, ఎందుకంటే వాళ్ళు ఆర్ట్లకు వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనుకోరు. వెరీ వెరీ రేర్ అది. అవును. ఇప్పుడు బాగానే ఉంది కానీ బట్ ఒకప్పుడు నా టైం అప్పుడు ఆ, ఎగ్జిబిషన్స్ అయ్యేటప్పుడు ఎవరైనా వీళ్ళు వస్తారు కదా, వీళ్ళు జర్నలిస్టులు వచ్చి మాట్లాడేటప్పుడు నాతో మాట్లాడుతారు. ఆ, నా పేరు వేసినారనేసి అది ఒక పెద్ద రాతంగం చేసినారు. అదే చెప్తున్నా నేను, కంపారిజన్స్ అన్నది ఇట్ గోస్ ఆఫ్ సో మెనీ లెవెల్స్ అన్నమాట. అది కానీ ఒక ఇంటర్వ్యూలో నేను మీది చూసాను ఏంటంటే, సార్ ఈ ఇల్లు తరుణ్ భాస్కర్ గారికి చాలా బాగా కలిసి వస్తుంది, మన ఇద్దరం ఇబ్బంది పడినా కూడా వాడు చాలా బాగుంటాడని చెప్పి ముందే చెప్పారని చెప్పని అన్నారు. సో మరి నిజమే అనుకోవాలి ఆ మాట. అంటే మేము పెళ్లి చేసుకొని ఫస్ట్ ఒక దగ్గర ఉండేది ఆయన. అక్కడ నేను రాత్రి ఒక రోజు కూడా ఉంచాను నేను, నా భార్యను తీసుకుపోతాననేసి. కిరాయికి ఇల్లు చూసి పెట్టేసి పెళ్లికి వచ్చినప్పుడు ఎవరో పోయి ఏం చెప్పినారంటే, వాడు సరిగా కిరాయి ఇయ్యలేడు అంటే, అంత అంత టైం ఉన్నింది వాళ్ళకి. రైట్. పోయి ఆయన చూసిన ఇంట్లో పోయి ఇంటి ఓనర్ దగ్గరకు పోయి, అంటే నేను చెప్తున్నాను మీరు ఫస్ట్ అడిగిన దానికి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండే అని చెప్పినాను కదా. సో అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఇల్లు మరి మీరు ఇస్తున్నారండి చూసుకోండి, కిరాయి సరిగా ఇయ్యాడు, సంపాదన లేదు ఆయనకు అనేసినారు. రైట్. ఆ ఇల్లు పోయింది. అయ్యా. తర్వాత మళ్ళీ ఏదో ఒక ఇల్లు చూసుకొని ఉన్నాం పైన, అంటే పెళ్లి అయిన వెంటనే. అక్కడ ఉన్నప్పుడు ఎట్లనో ఒకటి వివర్ స్టేయింగ్ అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఈయన ఫ్రెండ్స్ రావడం పోవడం అంత చాలా మంది, ఈయనకు మనుషులు అంటే ఆల్వేస్ ఇంట్లో ఉండేది కదా. సో డిస్కషన్స్, పొలిటికల్ కనెక్షన్స్ బాగుండేది నాకు. సో పీపుల్ యూస్ టు కమ్ అండ్ గో అట్లా. అయితే అక్కడ కింద ఒక ఆమె ఉండేదన్నమాట. ఆమె షీ వాజ్ ఇంటూ కాంగ్రెస్ అండ్ ఇంటూ మెనీ యాక్టివిటీస్. రైట్. ఆమె క్యాన్సర్ ఉండేది. చెన్నైకి పోయి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒకసారి అయితే, నువ్వు రా, ఏంది ఇంత ఇబ్బంది పెడుతున్నాడు నిన్ను అనేసి ఒకసారి నన్ను తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పోయి మా అమ్మ నాన్న వాళ్ళకి కంప్లైంట్ చేసింది. అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, చెప్తలేదు మీకు అట్లా ఇట్లా అనేసి. అక్కడనే స్టార్ట్ అయింది వాళ్ళు చేసేసే అది ఇది అనేసి. ఇంకా మళ్ళా దెన్ ఎప్పుడైనా నాకు ఇబ్బంది ఉండి ఏదైనా పైసలు అడిగితే కూడా దే స్టాప్డ్ అనమాట. ఎందుకంటే ఇది మొత్తం ఖర్చులు పెట్టేస్తున్నారు, ఎంత ఇచ్చినా వీళ్ళకి విలువ లేదు, తెలుస్తలేదు అనేసి అట్లా అన్నమాట. అట్లా ఉండి తర్వాత వచ్చి ఈయన వాస్తు అనేది బాగా ఉండేదన్నమాట. వాస్తుకు చూసుకుంటూ హీ స్టార్టెడ్ రీడింగ్ మోర్ అబౌట్ వాస్తు అండ్ హీ బికేమ్ మోర్ ప్రొఫెషనల్ అబౌట్ వాస్తు అనమాట. సో ప్రతి ఇంటికి పోయినప్పుడు ఎక్కడనో ఒకటి ఉంటుంది. అప్పుడు యూ వాంట్ గెట్ ఎవ్రీథింగ్ ప్రాపర్. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో కూడా కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో ఆయన చాలా కీన్గా చూసేది. సో పోయిన ఇంటికంతా మళ్ళీ ఒక మార్పు అనేసి ఏదో ఒకటి చేసేది. అప్పుడు వాళ్ళ ఇంటి ఓనర్స్కి నచ్చకపోయేది అండ్ మోర్ ఓవర్ కిరాయి టైం కట్టకపోయేది. మళ్ళీ ఆ నుంచి ఇంకొక ఇల్లు అని ఆల్మోస్ట్ 13 houses we changed. కానీ తరుణ్ భాస్కర్ గారికి ఊహ వచ్చిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నారా మీ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ? తెలుసు, వాడికి అలవాటు అయిపోయింది ఇల్లు మారడం చేయడం అనేసి. అయితే ఫస్ట్ ఉన్న ఇంట్లోనే మేము వచ్చి అప్పట్లో 3000 రెంట్ అని అంటే మా మరిది వచ్చి అన్నాడు, మీరైనా చెప్పరా ఇట్లా రెంట్ కట్టలేక ఇంట్లో నుంచి సామాన్ని బయటకి వేస్తే ఎక్కడ పోతారు అట్లా అని అన్నాడండి. దట్ వెంట్ ఆన్ గోయింగ్, కెప్ట్ ఆన్ ఇన్ మై మైండ్ అనమాట. నేను అదే చెప్తున్నా, అవతల వాళ్ళు సలహాలు అన్నీ మనం తీసుకుంటే ఐ థింక్ వీఆర్ ఇన్వైటింగ్ ది నెగటివ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. కరెక్ట్. అట్లనే అయిందండి. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు హౌస్ కేమ్ టు అమీనా అండి. సామాన్ అంతా తీసుకొని బయట పడే స్టేజ్కి వచ్చింది. ఆయన చెప్పడం కాదు కానీ మేబీ నేనే ఊరికి అది ఆలోచన చేసి ఆ సిచ్యువేషన్కి వచ్చిందో ఏమో అనేసి నాకు అనిపిస్తుంది. నాకు ఎవరిని తప్పు పట్టలేము. అయితే అప్పుడు సమ్మర్ హాలిడేస్ చెన్నైకి పోకముందు అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నా, మీరు వచ్చే వరకు ఇల్లు ఎత్తికి పెట్టండి వెళ్ళిపోదామని. సో వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళంతా దే సా ఎవ్రీథింగ్ ప్యాక్డ్ అనమాట. అమ్మ మీరు ఏం బాధపడకండి, అక్కడి వరకు మీకు టైం ఉంది, మేము ఏది ముట్టుకోము అని. దే వాజ్ సో నైస్ అండి. కోర్టువాల్ కానీ అది ఆ రోజు తరుణ్ వెంట్ త్రూ ఆల్ దట్. హీ వాజ్ ఇన్ 8th class అనమాట. అట్లా చూసేసి తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక దగ్గరకు పోయినాం. ఇట్లనే వాస్తు కనేసి ఆయన చూసేది అయినా కానీ, బట్ ఒకటొకటి చెప్పి చేసేది ఆయన.
ఇట్లా ఇట్లా ఇబ్బందులు ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనేసి. ఒక ఇంట్లో అయితే వెన్ హీ వాజ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ వాడికి హెచ్పిఎస్లో లాటరీ ఎంట్రన్స్ అయితే బాగా చేస్తాడని ఎందుకంటే హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఏదైనా ఒకటి చెప్తే ఇమీడియట్గా చేసుకునేది. అన్నిట్లో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో హీ వాజ్ స్కోరింగ్ వెల్. హెచ్పిఎస్లో మాత్రం లాస్ట్ లాటరీ పెట్టినారు. లాటరీలో రావాలనేసి ఆ గోడ ఏదో సరిగా లేదనేసి అప్పటికప్పుడు రాత్రి గోడ కట్టించినారు. అవును అవును అట్లా ఇది నేను విన్నాను. అవును అది సీట్ వచ్చిందని చెప్పారు సీట్ తర్వాత. వచ్చింది తర్వాత. అయితే అట్లా కొన్ని అంటే ఇంక మళ్ళీ ఏమంటాం మనం, అదే ఇటు కదా. కొడుకు వచ్చింది కదా, అవును అది ఆ సంతోషం. కరెక్ట్. ఇది ఈయన ఇటువంటిది ఇదేంటి మంచి పనా పిచ్చి పనా అనేసి ఒక ఒక గొడవ అవుతుంది కదా, అది ఉండేది. తర్వాత మళ్ళా తర్వాత అయిపోయినాక వాడు 8th 9th అంతా మేము మారడ్పల్లికి షిఫ్ట్ అయిపోయినాం. అక్కడ కూడా అట్లనే. అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ కూడా పరిచయం అయినాడు అనమాట. ఆయన ఫ్లాట్లోనే మేము ఉంటిమి. ఓకే. సో ఆయనది కూడా వాస్తు చూసేది. నేను ఒక్క రోజైనా నిన్ను క్యాప్టెన్ చేపిస్తా చూడు అనేసి అన్నాడు. ఓహో. అండ్ అస్ట్రాలజీ పరంగా వాళ్ళ అత్త అనింది లేనే లేదు ఆయనది కెరియర్ అంటే కూడా ఈయన నీ వాస్తాను అస్ట్రాలజీ అనేసి ఛాలెంజ్ చేసి చేసినాడు అట్లా. అయితే తర్వాత లాస్ట్కు ఉన్న మేము ఇంట్లో ఆయన ఎప్పుడైతే చనిపోయినాడో తరుణ్ది పెళ్లి చూపులు పికప్ అయిందో ఆ ఇంట్లో మాత్రం చిట్కలేసి చెప్పినాడు, ఈ ఇంట్లో చూడు బేటా నీకు ఎట్లా అయితే 2 నేషనల్ అవార్డ్స్ వస్తాయి నీ పిక్చర్. అరే వా. అది పిక్చర్ అసలు ఎవరికి పోయి చెప్పలేదు, నో ప్రొడ్యూసర్ హెస్ కమ్ ఫార్వర్డ్, నథింగ్. ఎవరిని తెలియదు ఇండస్ట్రీలో. నీది చూడు ఎట్లా అవుతుంది చూడు బేటా, దిస్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, నీకు ఎన్ని పరిచయాలు అయితే అనేసి. అయితే కానీ నేను మీ అమ్మనో ఎవరో ఒకరు ఉండం అంటే అట్లా ఎట్లా అండి, అది ఒకటి వాడికి అంటే నువ్వు ఏంది ఎప్పటికి ఉంటామా అని అనింది. ఎప్పటికి ఉంటామా, సావు అనేది వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఉంటుంది అని అన్నాడండి. అది కూడా అన్నాడండి. అండ్ డెత్ వాజ్ అ బిగ్ థింగ్ అనమాట. ఎవ్రీ వన్ చెప్పినాను కదా, హీ హ్యాడ్ లాట్ ఆఫ్ పీపుల్ అడ్మైరర్స్ అనమాట. అయితే కానీ ఐ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఫ్యూచర్ అనేసినాడు. అంటే 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అనింది. అదే కదా, సత్యం అయింది కదా. మిరాక్యులస్ అనమాట మాకైతే నిజంగా. అండ్ అది ఎట్లా అంటే కరెక్ట్గా నా May 3rd మ్యారేజ్ యానివర్సరీ, మళ్ళీ డేట్స్ కూడా అట్లా కొన్ని 100 day వర్సెస్ బర్త్డే ఏదో అనుకుంటా నేను, November 5th అనేసి ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ లైక్ దట్. అప్పటికి ఈ న్యూ ద ప్లాట్, అది స్టోరీ తెలుసు, ఆ పేరు కూడా మేము డిస్కస్ చేసుకుంటాం అనమాట. అట్లనే ప్రతిదీ ఇప్పుడు ఆయన కూడా వాస్తు గురించి నాకు వచ్చి చెప్పేది, ఒక్కొక్క దగ్గర చూసి వచ్చినప్పుడు తరుణ్ కూడా అన్ని చెప్పేది. బట్ కొంచెం పెద్దగా అయిపోయినాక పిల్లలు చెప్పారండి, అది ఆయన కొంచెం బాధ. ఏంది చెప్తలేవు నువ్వు అని. డాడీ నేనే లేస్తా డాడీ ప్లీజ్, మీరు నా ఫ్రెండ్స్ ఉన్నారు బేటా, వాళ్ళు పెడతానన్నారు చెప్తానన్నారు అని అట్లా ఏదనమాట. బట్ మొత్తానికి ఆయన అన్నట్టే ఆ ఇంట్లో అయితే టుక్ ఆఫ్. అంటే తరుణ్ భాస్కర్ గారు మూవీలోకి రావడం, సక్సెస్ అవ్వడం, అవార్డు తీసుకోవడం ఇదంతా ఆయన చూసారండి? లేదు, బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ చేస్తాడని. అందుకని ఫస్ట్ నుంచి ఆయన అట్లా చేసుకుంటూ వచ్చినాడు. ఒకటొకటి చెప్పి చేయించినాడండి, ఇంట్లో ఇట్లా అవుతుంది, ఇంట్లో అట్లా అవుతుంది అనేసి. సో ఐ డోంట్ నో అది అంటే అందరు నమ్మాలని నేను ఉంటలేను, కానీ నా వరకు అయితే అవును. ఒకనొకప్పుడు నమ్మరు మీరే, ఆయన చెప్పింది జరిగిన తర్వాత మీరు నమ్మారు. అండ్ మాకు ఎంత మందిని తెలిసినా కానీ నోబడీ వాజ్ వెరీ క్లోజ్, ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రెసెస్ బాగా ఉండే. సో కొన్ని అకేషన్స్ కూడా పిలవరు. డబ్బు ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ అవర్ సొసైటీ. దట్స్ వెరీ బ్యాడ్ అండి. హౌ యూ గో, వాట్ యూర్ వేరింగ్ అన్ని చూసేదన్నమాట. అది వెరీ పర్టికులర్ అబౌట్ ఆల్ దట్. దానికి మించి దెర్ ఇస్ సో మచ్ ఇన్ లైఫ్ అన్నది దే డోంట్ సీ అని అనిపిస్తుంది. వెరీ సాడ్. ఇప్పుడు నేను ఒక నెక్లెస్ వేసుకుంటే ఏమొస్తుందండి, అవతల వాళ్ళకి ఏమొస్తుంది అని నాది. అంతే కదా. ఓ ఎంత మంచిగా ఉందని అంటారు, అంతే, దట్స్ ఆల్. ఒక కాంప్లిమెంట్ ఇస్తారు, ఎంత బాగుంది, ఎక్కడ కొన్నావు, ఎంత అయింది అని అంటారు, అంతే, దట్స్ ఆల్. అంతవరకే అది. అదే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ అ లిటిల్ టు సంబడి ఎల్స్, ఆ హైనెస్, ఆ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంటుంది మనకు. వేరే వాళ్ళకి చెప్పాల్సింది లేదు, నేను వాళ్ళకి ఇది చేసిన, వాళ్ళకి ఇది ఇచ్చినాను అనేది చెప్పాల్సింది లేదు. కాకపోతే ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. చాలా. కానీ సార్ కాలం చేసే లోపల ఎప్పుడన్నా నేను చాలా ఇబ్బంది పెట్టాను, వెరీ సారీ అని ఎప్పుడన్నా చెప్పారా? చెప్పి ఉన్నాడు. అవునా? అంటే నాకు డైరెక్ట్ చెప్పలేదు, వేరే వాళ్ళతో చెప్పి ఉన్నాడు. తర్వాత నేనైతే ఆమెకి ఏం చేయలేదు అనేది చెప్పినాడు. హీ వాజ్ వెరీ అబ్సెస్డ్ అబౌట్ హిస్ సన్. కొడుకైతే ఇచ్చినాడు కదండి, ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, గ్రేట్ఫుల్ ఫర్ దట్.
అండ్ అప్బ్రింగింగ్ కూడా నాకంటే ఎక్కువ అయినది. అందుకనే తరుణ్ వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుంటాడు. నాన్న అంటే బాగా ఇది అనమాట. లాట్ ఆఫ్ అయ్యో రెస్పెక్ట్. మీరంటే కూడా చాలా ఇష్టం, అలా ఏం లేదు. కాదు. I ఆయన like ప్రస్తుతం that లేరు అన్నమాట. కాబట్టి అంటే ఫోటో పెట్టారు. కాదు అంటే నాన్న నాకేం చేయకపోయినా ఆ రెస్పెక్ట్ ఉంది చూడండి. నాన్న నన్ను ఇంత ఇబ్బందులు, అమ్మని ఇంత కొంతమందికి ఉంటది కదా, అమ్మని ఇంత ఇబ్బంది పెట్టినారు. అవును, ఇప్పుడు ఉండదు ఆ గౌరవం ఉండదు ఉండదు. చాలా మందికి. ఇప్పుడు మా తమ్ముడే ఉన్నాడండి, మా నాన్నకి అన్ని చేస్తాడు. కాకపోతే వాడి మనసులో అది ఉండిపోయింది, అమ్మని సతాయించినాడు మా నాన్న అన్నది ఉండిపోయింది. అప్పుడప్పుడు చెప్తాడు. సో ఐ డెంట్ వాంట్ టు ఫైండ్ దట్ ఇన్ తరుణ్ అనమాట. ఈ హ్యాస్ టు రెస్పెక్ట్ బోత్ ద పేరెంట్స్ అంతే. నాకంటే నేను చెప్తున్నాను కదా, నాకంటే ఎక్కువ ఈ టుక్ అ లాట్ ఆఫ్ కేర్. ఆయన చనిపోయినప్పుడైతే ఐ వాజ్ రియలీ ఎంత అంటే ఐ వాజ్ రియలీ వరీడ్ తరుణ్ ఎట్లా తీసుకుంటాడు అనేసి. సడన్ గా జరిగిందండి, ఏదైనా ముందు హింట్ ఉండింది? అంటే కొంచెం ఉండే అండి. ఈ స్టార్టెడ్ ఒక 1 year లోనే డిటారేట్ అయిపోయిందని అండి. ఎందుకంటే కొడుకుకి ఏం చేయలేదు, నేనేం పెట్టలేదు, చేయలేదు, వాడికి ఆస్తి కూడా లేకుండా అయిపోయింది అనేసి చాలా బాధపడారు లాస్ట్. బాగా స్ట్రాంగ్గా ఉండేది మనిషి. 1 year లోనే జస్ట్ హెల్త్ మొత్తం. అదే అంటా నేను. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ అగైన్ నా లైఫ్ స్కిల్స్ తోటే నేను ఐ థింక్ ఐ డిజైన్ ద ప్రోగ్రామ్. ఎందుకంటే మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్. బాడీకి మెడిసిన్ ఉంటుంది, మైండ్ కష్టం అండి. హౌఎవర్ యూ గో టు సైకాలజిస్ట్, హౌఎవర్ యూ గో టు సంబడి, సమ్ ఏదైనా గురూజీయో ఎవరి దగ్గరైనా పోయినా కానీ నోబడీ కెన్ రీడ్ యువర్ మైండ్. ఏదో చెప్పి మీకు ఒక దారి చూపించవచ్చు, లేకపోతే ఒక కన్సోల్ చేయవచ్చు, కానీ బట్ దే కెనాట్ డయాగ్నైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఇన్ యువర్ మైండ్. బాడీలో యూ కెన్ డయాగ్నైజ్. సో మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ మైండ్ మాత్రం ఐ థింక్ విల్ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ హెల్దీ. అది ఒకటి. ఆయన చాలా డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ప్లస్ హిస్ హ్యాబిట్స్ వేర్ ఆల్సో దేర్ కదా, ఇట్ డిటారియరేటెడ్ అనమాట. అట్లా అయిపోయింది. అండ్ బట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ సడన్ హార్ట్ అటాక్ అట్లానే పడిపోయినాను జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆన్ మై హ్యాండ్ అనమాట. మేమిద్దరం చెన్నై పోయి శివరాత్రి రోజు, శివుడు భక్తుడు అనమాట, బాగా అంటే బాగా. అయితే శివరాత్రి రోజు అక్కడ మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ తోటి పోయినాము, పూజకంతా పోయినాము. శివరాత్రికి పూజ చేయాలి అనేసి ఆ పేర్లు సరిగ్గా చెప్పాలి, గోత్రం సరిగ్గా చెప్పాలి అని రాసి ఇచ్చి, అందరి పేర్లు రాసి ఇచ్చేసి పూజారికి పైసలు ఇచ్చేసి నువ్వు రాత్రికి పూజ చేయాలి అని చెప్పి మేము ట్రైన్ ఎక్కినాం. ట్రైన్లో అంతా మంచిగానే మాట్లాడినాడు, అందరితోని ఇమీడియట్గా నవ్వుకుంటూ మాట్లాడతాడు అనమాట. హిల్ నెవర్ కీప్ క్వైట్. ఎవరైనా సైలెంట్ కూర్చొని ఉంటే కూడా వాళ్ళని పలకరించి మాట్లాడేది అనమాట. అట్లా ఉండి ఆయన నా దగ్గర మాట్లాడుతూ ఆమె మంచిదని అనుకుంటున్నారా, అట్లనే ఉంటుంది, ఆమె మంచిగా నవ్వుకుంటూ ఉంటుంది, కానీ ఇంటికి పోయినాక నేనే అంటే అన్ని చేయాలి ఇప్పుడు ఇంటికి పోయినాక అట్లా అట్లా నవ్వుకుంటూ. అండ్ లాస్ట్గా ఆయనది ఒక ప్రాజెక్ట్ కూడా ఉన్నింది వాస్తుది. సో నేను ఇట్లా పోవాలి, ఇది చేయాలి అనేసి హీ వాజ్ ప్రిపేర్డ్. హీ హ్యాడ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ ఆల్సో ఉండేదన్నమాట. వచ్చినాం పైకి, ఆయన సామాన్ అంతా వెంటనే ఆయన నీట్గా అన్ని చదువుతాడు, సూట్ కేసు అంతా. సో హీ వాజ్ జస్ట్ టేకింగ్ అవుట్ హిస్ పర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కబర్డ్లో పెడుతున్నాడు. ఏమైందో సడన్గా లిఫ్ట్లో కూడా ఒక ఆమెతో మాట్లాడుకుంటూ వచ్చినాడంట. ఆమె అదే అంటాడు, నాతో మంచిగానే మాట్లాడుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే నేను ముందు వచ్చేసిన పైకి సామాన్ అంతా తీసుకొని, ఆయన వెనుకకు వచ్చినాడు. దొర, హీ విల్ నాట్ లిఫ్ట్ ఎనీథింగ్, హీ విల్ నెవర్ లిఫ్ట్ ఎనీథింగ్. కొంచెం కష్టమైన పని చేయకపోయేది కొంచెం. పైకి వచ్చి కబోర్డ్ సర్దుతూ ఉన్నారు, సర్దుతూ ఇట్లా వచ్చి ఇట్లా వంగుతున్నాడు. ఏమండి ఏమైంది అని వంగుతున్నాడు. ఇట్లనే ఇట్లా తిరిగినాడు, ఇట్లా అని అన్నాడు, పడ్డాడు. అంతే అంతే అంతే. హాస్పిటల్ తీసుకెళ్లే లోపల అయిపోయింది, ఇంట్లోనే అయిపోయింది. తీసుకుపోయినాను హాస్పిటల్. కింద ఒక డాక్టర్ ఉండి, డాక్టర్తో తరుణ్ తీసుకొని పోయినాను. నథింగ్ బట్ రాయల్ డెత్ అని అనుకోవచ్చు. ఎస్, ఫర్ హిమ్ ఇట్ వాజ్ సంథింగ్ ప్రాబబ్లీ ఆ లైఫ్లో వచ్చి ద లైఫ్ మిస్డ్ వాట్ హీ వాంటెడ్ టు సీ అనేది ఉండొచ్చు. బట్ హీ డెంట్ నో కదా దట్ హీ వాజ్. అందుకనే ఉన్నంత రోజులు లెట్ us do what we have to do అన్నది ఉండాలండి. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అన్నది. అందుకేనేమో ప్రాణం పుట్టుక ప్రాణం పోకడా మనకు తెలియదు అని చెప్తారు. అప్పుడు భాస్కర్ గారి ఏజ్ ఎంత ఉండిందండి? తరుణ్ భాస్కర్ గారిది అని నా వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తరుణ్ ఇంకా హీ వాజ్ జస్ట్ 32 అంతే. 32 కూడా కాదండి, సారీ
హీ వాజ్ నాట్ ఈవెన్ 30. అప్పుడు ఇన్కమ్ సోర్స్ అంతా అప్పుడే ఆయనే స్టాండ్ అయినది. అంటే ఐ వాజ్ ఎర్నింగ్ కదండి, ఐ వాజ్ వర్కింగ్. ఐ వాజ్ వర్కింగ్ అచ్చా, కదండి. అదే. నేను ఎట్లా అంటే ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ ఇన్ టు లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అండి. ఐ యూస్ టు గో ఫర్ సెషన్స్. ప్లస్ నేను ఐబీలో ఉంటున్నాండి అప్పుడు. నేను అంటే హెచ్పిఎస్ నుంచి 2007లో రిజైన్ చేసిన. నేను 6 పే కమిషన్ వస్తుంది అప్పటికి. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ పే ఫర్ మీ, బట్ స్టిల్ ఐ రిజైన్. ఎందుకంటే ఈయన అనేది నువ్వు ఇంకా బయటకు వచ్చి ఏదైనా చేసుకోను అని. తరుణ్ కూడా లీవ్ గుడ్ మెమరీస్ అండ్ కమ్ అవుట్ అమ్మని. ఎందుకంటే అక్కడ నాకు కొంచెం ఇబ్బందులు ఉండే స్కూల్లో కూడా కొంచెం టీచర్స్ తోటి. అవి వచ్చేసినాక ఫుల్ టైం వద్దు అనేసి పోయినామా మనం పని చేసుకొని వచ్చినామా అన్నట్టు ఉంటుంది అక్కడ. ఫుల్ టైం ఉండే వరకు ఏమవుతుందంటే యూ గెట్ టైమ్ టు టాక్ టు పీపుల్, యూ గెట్ టైమ్ టు యునో ఏదో ఒకటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ గాసిప్స్ అయితే. సో నాకు ఈ టైంకి ఇది ఆ టైంకి ఇది ఎందుకో మరి ఇట్ వాజ్ ప్రాబబ్లీ డిజైన్ బై మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై ఫాదర్ ఆల్సో. టైం అంటే చెన్నై బాగా పర్టిక్యులర్ ఉంటారు కదా అది. అయితే అట్లా పార్ట్ టైం ఐబీలో ఉంటుంది. ఐ వాజ్ అ ఫెసిలిటేటర్. అక్కడ కూడా నాకు ఫుల్ టైం ఉన్నా కానీ ద చైర్మన్ వాజ్ వెరీ నైస్ అనమాట. He said, you just come, we want you, you come during your class and go అనేసి. That was a blessing to me. Times of India తోటి I was with them, education consultant గా. దెన్ అగైన్ లైఫ్ స్కిల్స్ ఇటు ఇటు పోయేదన్నమాట. పొద్దున్న లేస్తా, పొద్దున్న ఫినిష్ మై వర్క్ బై 7:38. ఇంకా దెన్ నోబడీ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ కదా. ఐమ్ డన్. ఇంట్లో కూడా చేసేసి పెట్టేసి వెళ్ళిపోవడమే అంతే. ఆయన కాలం చేసిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన మేజర్ ఇంపాక్ట్ ఆర్ మేజర్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమంటారండి? దెర్ వాజ్ సో మచ్ అండి. ఎందుకంటే ఒక్కటి ఇంకా కూడా ఇట్స్ స్పిన్నింగ్ మీ అనమాట. వీడికి ఏం చేయలేకపోతుంది కదా అని. అంటే వీడికి ఏం పెట్టలేదు కదా. ఒకటి ఏంటంటే అప్పులు వాడికి పెట్టలేదు మొత్తం. ఐ డిడ్ మై బెస్ట్ అనమాట. కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ చాలా వరకు హెల్ప్ చేశారు. తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. కానీ వాడికి అని ఏమి ఆస్తి పెట్టలేదు, చేయలేదు కదా. ఇప్పుడు వాడు ఇల్లు కొనుక్కున్నాడు అని అంటే ఐ హ్యావ్ నో రైట్స్ సే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాడు ఎంత అమ్మా ఇది నీది అని ఆ డోర్ మీద కూడా వాళ్ళ నాన్న పేరే పెట్టినాడు అనమాట, ఉదయం అని. అయినా కానీ ఐ ఫీల్ ఏదో పేరెంట్స్ అన్న దాంట్లో మేము ఏం చేయలేదు కదా అన్నది ఉంటుంది. అంటే ప్రాబబ్లీ వీ గివెన్ హిమ్ అదర్ వెల్త్ ఆఫ్ అప్బ్రింగింగ్ అండ్ ఎవ్రీథింగ్, కానీ బట్ స్టిల్ వాడికి అని ఏం పెట్టలేదు కదా అని ఒక ఫీలింగ్ అనేది. సో ఆయనది ఇట్ వాజ్ వెరీ ఫ్లక్చుయేటింగ్ అండి. ఆయన వస్తే వాస్తు ఏదో ఒకటి వచ్చేదనమాట, రెగ్యులర్గా పోకపోయేది. అదే చెప్తున్నాను కదా, హీ వాజ్ నాట్ దట్ అది ఫిజికల్గా స్ట్రెయిన్ తీసుకొని చేసే మనిషి కాదు. బికాస్ హీ వాజ్ స్టూడెంట్ లీడర్. అందరు వచ్చి ఆయన దగ్గర సలహాలు అడగడం చేయడం అట్లా అలవాటు అయిపోయింది ఆయనకు. లేచి చేసుకునే ఇది కాదు. నేను ఎట్లా అంటే నేను ఎంతైనా మనమే చేసేసాడు. అడగలేం కదా ఎవరిని, మీరు చేయండి అని అడగలేము. మెయిన్ ప్రాబ్లం అది. నాది డిఫరెంట్ అనమాట. సో బోత్ కాంట్రాస్ట్ ఉండేది. సో నేను ఐ వాజ్ ఎర్నింగ్ ఆల్సో. సమ్వేర్ వి వర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ద ఇన్కమ్ అనమాట. తరుణ్ది కూడా ఏం లేదు కదా. అయినా వాడిని వచ్చి నువ్వు జాబ్ చేయాలిరా, ఇది కష్టమవుతుంది, ఐ కాంట్ మేనేజ్ అన్నది మాత్రం చెప్పలేదు, నేను చేయలేదు. అదే థాట్ అనమాట. ఏం ఇయ్యనప్పుడు హౌ కెన్ ఐ డిమాండ్ ఫ్రమ్ హిమ్ అన్నది. లెట్ హిమ్ సెట్ హిస్ లైఫ్ అన్న ఫీలింగ్ ఉన్నింది నాకు. నాది నేను సెట్ చేసుకోవాలి, నేను నాకని పెట్టుకోవాలి, ఐ షుడెంట్ బర్డెన్ హిమ్ అన్నది ఆ థాట్ ఉండేది అనమాట. ఇప్పుడు ఇన్ఫేమ్ అనేది మీరు ఫిజికల్ గా స్కూల్ ఎక్కడైనా ఉందా అండి? లేదు. ఇన్ఫేమ్ అన్నది నేను ఇంట్లో నుంచే అండి. బట్ మోస్ట్లీ అంటే ఎట్లా అంటే ఆర్ట్ అనేది వెన్ ఐ బికేమ్ అన్ ఆర్ట్ టీచర్ హెచ్పిఎస్లో. అంటే మళ్ళీ తర్వాత ఎట్లనో ఒకటి బ్యాలెన్స్ చేయాలి కదా ఫైనాన్షియల్గా అనేసి ఐ వెంట్ ఆఫ్ ఇంటూ టీచింగ్ అనమాట. దట్ వాస్ ది ఓన్లీ థింగ్. నేను టెక్నికలీ చెప్పినాను కదా, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. 8 years వాడిని చూసుకోవాలి, పెట్టుకోవాలి, ఎటు పోవద్దు అని. నేను జాబ్ జాయిన్ అయినప్పుడు కూడా గొడవతోటే జాయిన్ అయినాను. నేను వద్దు నువ్వు ఏదైనా చేయొచ్చు, నీ ఓన్గా చేయొచ్చు అని. అంటే మీరు ఓన్గా చేసుకొని నేను ఓన్గా చేసుకొని విల్ హ్యావ్ టు మేక్ బోత్ అండ్ మీట్ కదా అనేసి ఎక్కడన్నా ఒక దగ్గర మంత్లీ శాలరీ వచ్చేటట్టు ఉంటే బెటర్ కదా అనేసి పోయినాం. కిరాయి కట్టుకునే దానికైనా ఉండాలి కదా అని ఐ స్టార్టెడ్ గోయింగ్. అప్పుడు నాకు ఆర్ట్లో వచ్చి ఆ ఫ్రీడమ్ లేదు కదా. చూసి చేయాలని అంటే ఇప్పుడు ఆ చెట్టును అట్లనే చూసి చేయాలని అంటే థాట్ ప్రాసెస్ ఏముంది దాంట్లో? అవును, యూఆర్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఒకటి వస్తుంది కంపల్సరీ, అబ్జర్వేషన్ వస్తుంది. యూఆర్ అబ్జర్వింగ్, కాన్సన్ట్రేటింగ్ అండ్ డూయింగ్ అంతే. కాకపోతే నీది ఇన్నోవేటివ్ థాట్స్, డిఫరెంట్గా థాట్ అనేది రాదు కదా. ఆ చెట్టు చూసేసి డ్రా చేసినాక ఆ చెట్టు లాగానే ఇంకొక చెట్టు నేను నా
థాట్, అది చూస్తుండగా నాకు వేరేలాగా అనిపిస్తుంది, అది చూసినప్పుడు నాకు పైన ఏదో స్వీట్స్ పెట్టినట్టు ఉంది, ఐస్ క్రీమ్ పెట్టినట్టు ఉంది అనేసి అటువంటి విపరీతమైన థాట్స్ అయితే రాదు కదా, అవును. రానివ్వరు కదా టీచర్స్. అట్లనే అది చూసి అదే డ్రా చేయను అంటే ఇంకా నేను లేదు మ్యామ్, నాకు ఐ కెన్ సీ సంథింగ్ ఎల్స్ దేర్ అని అంటే టీచర్ ఏమంటుంది, ఐ టోల్డ్ యూ టు డ్రా దట్ ఓన్లీ నో అవును. అట్లా అని అంటుంది. ఇట్ అట్లనే హ్యాస్ టు బి చేంజ్ అంటారు. అదే. సో అది నేను రియలైజ్ చేసిన, నేను దట్ ఈస్ నాట్ ద వే ఆర్ట్ షుడ్ బి టాట్, షుడ్ బి గివెన్ అ లిటిల్ మోర్ ఫ్రీడమ్ అండ్ సచ్ అ వర్సటైల్ సబ్జెక్ట్ అది. అవును, అవును. ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్లో అయితే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకోను అనేది, వాటర్ని ఫైర్ ఫార్ములాని ఫాలో అనేది యూ క్యాన్ సే దట్, ఫాలో దట్. యూ క్యాన్ డూ దట్ కదా. కరెక్ట్, కరెక్ట్. ఒక సమ్కి ఆన్సర్ అని అంటే ఇట్ హ్యాస్ టు గో ద వే ఇట్ షుడ్ బి కదా, మార్చలేవు. కానీ ఈ సబ్జెక్ట్లో మాత్రం మనం మార్చవచ్చు. దట్ ఈస్ వేర్ యూ కెన్ ట్రైన్ ద చైల్డ్ టు థింక్. అదర్వైజ్ వేరే లైఫ్లో సమస్యలు వచ్చినా కానీ దే విల్ నాట్ గెట్ స్టక్, దే విల్ స్టార్ట్ థింకింగ్ డిఫరెంట్ వేస్ అని. బికాస్ నా లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ తోటి తరుణ్ది చూసేసి, అండ్ ఐ హావ్ సీన్ ఈవెన్ మై స్టూడెంట్స్, మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ who just come out of their other stresses అనమాట. అంటే సమ్ ఆఫ్ దెమ్ కెనాట్ స్కోర్ వెల్. ఇప్పుడు టీచర్, ఇప్పుడు వేరే క్లాస్లో అంతా టీచర్ వచ్చి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 100 out of 100 రావాలి, 100 out of 100 రాకపోయినా అట్లీస్ట్ 75 పైన రావాలని ఎదురు చూస్తారు. పేరెంట్స్ కూడా ఎదురు చూస్తారు. సో ఇది ఒక్క క్లాస్లోనే కదా నీకు ఫ్రీడమ్ ఉంటుంది టు డూ వాట్ యువర్ మైండ్ వాంట్, వాట్ యు వాంట్ టు డూ అన్నది. దట్ వాస్ దేర్ ఇన్ మీ అండ్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మై ఓన్. అంటే నేను ఎగ్జిబిషన్స్ ఉండేవి, ఎగ్జిబిషన్స్ ఉంటే చాలా మంది ఆర్ట్ టీచర్స్, క్రాఫ్ట్ టీచర్స్ ఉండేది. అందరిది చాలా బాగుంటుంది, ఎందుకంటే టీచర్స్ కొంచెం అక్కడ చేస్తారు నీట్గా, ఓ ఎంత బాగుందని అంటారు. నాది మాత్రం పిల్లలదే ఉంటుంది. సో అందరు అనేది దట్ రూమ్ ఇస్ లుకింగ్ సో నైస్, దిస్ వన్ ఇస్ నాట్ సో నైస్ అని అనేది, ఓకే ఇట్స్ ఓకే అని అనుకునేది. అయితే తర్వాత నేను హై స్కూల్కి పోయినాక హై స్కూల్ చిల్డ్రన్ కుడ్ టేక్ అప్ వెరీ వెల్ అనమాట, చాలా బాగా చేసేది. అండ్ ఎగ్జిబిషన్స్ వర్ వెరీ నైస్, వెరీ థీమాటిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ దే యూస్ టు ఆర్గనైజ్ ఇట్. నేను చేసేదానికంటే ఎక్కువ వాళ్ళు పిల్లలు బాగా చేసేదన్నమాట. సో అట్లా నేను ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ విత్ ఆర్ట్ అనేసి దీంతో నేను, అండ్ ఐ వాజ్ ఆల్సో గెటింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్. ఒక పడక దే కుడ్, వన్ ఆఫ్ ద టీచర్స్ కొంచెం ఒత్తిడి పెట్టడం చేయడం ఇవన్నీ ఉండే అనమాట. ఇది బయటికి వచ్చి ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ ఐదర్ గివ్ సంథింగ్ టు ద సొసైటీ కదా అనేసి బయటికి వచ్చినాక ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఆర్ట్. ఇది తర్వాత అప్పటికి కూడా స్కూల్స్లో ఎవరు వినకపోయేది, ఎందుకంటే కమర్షియల్ బెనిఫిట్స్ కూడా ఉంటుందండి బుక్లో. ఆ బుక్ వచ్చి కలర్ఫుల్ బుక్ కదా, సో దానికి ఒక ఎంఆర్పి అనేది ఉంటుంది, దాంట్లో కూడా దే విల్ గెయిన్ సంథింగ్. ఇది ప్లేన్ బుక్ ఇచ్చేసి నేను మైండ్ స్పేస్ ప్లేన్ అండ్ మై బుక్ ఇస్ ప్లేన్ అండ్ ద ప్లేన్ బుక్ అండ్ దెన్ యూ హ్యావ్ టు కనెక్ట్ ద స్పేస్, the blank space to with their art and so that you send thoughts to the brain అన్నమాట. So brain is an organ, mind is just the space కదా. అట్లా అంటే ఎవరు అంత ఇదిగా చెప్తారు చెప్పండి, బుక్ ఇచ్చేసి కమన్ చేయండి అని 40 minutes పీరియడ్, 45 minutes అయినా కానీ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. నాకు అది వీక్లీ వన్సే వస్తుంది కదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నది, వీక్లీ వన్స్ వస్తుంది. ఇట్ షుడ్ బి లైక్ టానిక్ టు ద చిల్డ్రన్ అన్నది నాకు. సో ఇట్స్ ఓకే, 1-2 స్కూల్స్ తీసుకున్నా పర్వాలేదు, ఐ జస్ట్ గో బై ఇట్ అనేసి ఐ స్టార్టెడ్. అండ్ ఇంట్లో నుంచే ఐ హ్యావ్ స్టార్టెడ్ దట్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఐఎమ్ నాట్ టీచింగ్ వాళ్ళకి అని. పిల్లలు వస్తే అడుగుతున్నారు కానీ నేను నేర్పలేను. నర్సరీ నుంచి గ్రేడ్ 12th వరకు ఐ డెవలప్ థీమ్స్. అవునా? ఆల్మోస్ట్ 86 థీమ్స్ ఓకే, కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్స్. మళ్ళీ అంటే ఎవరైనా స్కూల్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ టేక్ ఇట్. అంటే ఆర్ట్ క్లాస్లో ఏం లేదు, నేను పోయి చెప్పడం కాదు, నా ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు, పోయి వాళ్ళ ఆర్ట్ టీచర్స్ దగ్గర మాట్లాడి ఆర్ట్ టీచర్స్ని కొంచెం వాళ్ళని కోపప్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం అనమాట. ఎందుకంటే ఆర్ట్ క్లాస్లో వచ్చి ఎక్కువ ఆర్టిస్టుల గురించి అంతా మాట్లాడరు, చెప్పరు. వాళ్ళంతా ఎంతో చేసి ఉన్నారు అనమాట. యాపిల్ని యాపిల్ లాగానే డ్రా చేయాలి, ట్రీని ట్రీ లాగానే డ్రా చేయాలి అని అంటే, ఇల్లు లాగానే డ్రా చేయాలి. ఓకే, ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటికి తీసుకురా. కిచెన్ ఎట్లా ఉంది, కిచెన్లో ఏం సామాను ఉన్నాయి, లివింగ్ రూమ్లో ఏం సామాను ఉన్నాయి, అట్లా యూ కెన్
రియలీ డెవలప్ ది థాట్ ప్రాసెస్ కదా. రేపు వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు దే విల్ హ్యావ్ సో మెనీ థాట్స్ అనమాట. అరే ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఉంది, మా అమ్మకి ఇట్లా, నాకైతే ఇట్లా కావాలి. ఇప్పుడు తరుణ్ అట్లనే కదా, వాడికి తగ్గట్టే వాడు చేసుకుంటున్నాడు అని. ఆయన కట్టిన ఇంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని ఆయన ఓన్ గా ఉన్నాయి చూస్తాడు. హీ నోస్ కదా, అంటే తెలుస్తుంది కదా. ఆ. అంటే ఇట్లా అమ్మ కిచెన్ లో ఓకేనా, ఇది ఈ ప్లేస్ లో ఇది ఓకేనా అని చేశారా, లేకపోతే ఆల్రెడీ రెడీమేడ్ తీసుకున్నారా? లేదు హీ పుట్ అ లాట్ ఆఫ్ థాట్. అవునా? చేసుకున్నాను. ఎప్పుడన్నా మీ అవసరాలకి ₹1 అడగాలి తరుణ్ గారిని అని అంటే ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా? లేదా మీ ఇన్కమ్ మీకే, నా కోసం నేను పెట్టుకున్నాను అంటారా? ఇప్పుడు ఇన్ఫేమ్ చేస్తున్నాను కదండి, దాంట్లో వచ్చి నాకు ఇప్పుడు నా కన్వీనియన్స్ కానీ తర్వాత వచ్చి ఫ్యాకల్టీస్ పేమెంట్స్ కానీ అన్నిటికి వస్తున్నాయి. ప్లస్ ఐఎమ్ ఆల్సో గివింగ్ సర్టన్ పీపుల్ హూ అప్రోచ్, మళ్ళీ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వడం చేయడం అంతా చేస్తున్నాను. ఫిలాంథ్రఫిక్ కూడా ఐ బిన్ డూయింగ్ వర్క్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ తరుణ్ కదా. నాకు ఇష్టపడి ఎవరికైనా ఏదైనా ఉంది అని అంటే, వాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళకి ఇచ్చేదానికి ఐ షుడ్ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్ కదా అని. నాకు అనేది నాకు ఖర్చులు ఎక్కువ ఉండదండి. మై ఫుడ్ ఇస్ ఆల్సో సింపుల్. మై డ్రెస్సింగ్ ఒకటి ఏంటంటే, ఈ కాటన్ చీరలకే పెడతాను, బ్లౌజెస్ చీరలకే, కానీ మిగతాది ఏమి ఉండదు ఎక్కువ. అట్లా నేను చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ట్రావెలింగ్ కూడా నాకు స్కూల్స్ కు చాలా ట్రావెలింగ్ ఉంటుంది. ఈ స్కూల్ ఆ స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు రేపు కూడా ఐ హావ్ టు విజిట్ వన్ స్కూల్, ఈవినింగ్ మళ్ళీ ఇంకొక స్కూల్ అట్లా ఉంటుంది. సో నాకు ఐ నీడ్ కన్వేయన్సెస్ కానీ డ్రైవర్కి పెట్టడం కానీ. ఐ వాంట్, నా దగ్గర ఒక కారు ఉండింది, అది కూడా బాగా తిరిగి బాగా ఇదే అయిపోయింది. వేరే ఇంకొక కారు కొనాలని అంటే, నువ్వు ఏం పెట్టకు, నేను కొంటాను అంటున్నాను నేను. అట్లా ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. అండ్ ఇంకొకటి, మూవీస్ కూడా ఉన్నాయి కదండి, చేస్తా కదా, దట్ ఈస్ ఆల్సో దేర్. ట్రూ. దట్ ఆల్సో ఫెచెస్ మీ. సో ఐ డోంట్ హ్యావ్ టు నీడ్ టు ఆస్క్. వాడు ఇవ్వడానికి కాదు, ఇస్తాడు, చేస్తాడు. అంటే నేను ఎందుకు అడిగానంటే, జనరల్ గా అమ్మలు వాళ్ళు ఒంటరి అయిన తర్వాత పిల్లల్ని అడగాలి అని అంటే చాలా హెసిటేట్ అవుతారు కదా. ఎస్టేట్ అవుతుంది. అందుకని అన్నాను అనమాట. అంటే అలాంటి వాళ్ళకి మీద ఒక మంచి మాట చెప్పినట్టు అవుతుంది కదా అని. ఎస్టేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్ కొనాలంటే కూడా లోన్ తీసుకోవాలి కదా. అవును కదా, లోన్ తీసుకోవాలి. లోన్ నాకు ఎందుకు ఇస్తారండి? మొన్న ఒక ఆయన తెగ ఫోన్ చేస్తా ఉన్నాడు, ఒక్కసారి అయిపోయింది, బ్యాంక్ తోటి తెలుసుకున్నాడు ఆయన. తర్వాత నాకు ఫోనే రాదు, ఎందుకంటే ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. అంటే తరుణ్ది ఉండాలి, సిగ్నేచర్ అయినా ఉండాలి, ఇది ఉండాలి అనేసి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటది కదండి. వై విల్ దే, ఐ మీన్, ఇప్పుడు ఇంకా నేను వీడిని అడగాల్సింది వస్తుందా, ఎట్లా అట్లా ఇట్లా అనేది ఎక్కడి నుంచో ఎట్లనో నేను ఐ హ్యావ్ టు మేనేజ్ అనేది. అప్పుడు అంత అప్పులు ఉన్నప్పుడు మేనేజ్ చేసుకోలేదు. ఐ కెన్ మేనేజ్ దిస్ ఆల్సో అనేసి అనుకున్నా. ఎందుకంటే వెన్ ఎవర్ ఐ గెట్ మనీ, ఐ డోంట్ అంతగా ఎక్స్పెండిచర్స్ కూడా ఉండవు కాబట్టి ఐ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టింది, అవన్నీ చేసుకోవాలంటే నువ్వు ఆగు, నేను వచ్చినాక, థాయిలాండ్లో నేను వచ్చినాక నేను చూస్తా, నేను ఇంత సాలరా, నాకు ఇది సరిపోతుంది, నాకు చేసుకుంటానంటే, నువ్వు ఆగు అంటాడు. అంతవరకు చేస్తాడు. కానీ డెఫినెట్లీ పేరెంట్స్కి ఉంటుందండి, అడగాలంటే ఒక హెసిటేషన్ ఉంటుంది. అందుకనే నేను చెప్తాను, ఎవ్రీబడి, నాకు తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళకి చెప్తాను నేను అనమాట, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, మీకని మీరు పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి. ఫైనాన్షియలీ యూ హ్యావ్ టు బీ ఫిట్ కదండి. అట్ ద సేమ్ టైం దానికోసం మనం వెనకబడి ఇల్లు వదిలేసి అది మాత్రం ఎక్కడనో బ్యాలెన్స్ చేయాలి మనం బోత్. ఒక ఉమెన్ మేనేజ్ చేసినంత ప్రాబబ్లీ చేయలేకపోవచ్చు. Because I see my father now. When he was alone, he could not manage himself. అమ్మ ముందు she passed away when Tarun was just 1 year or 2 years, అంతే 2 years అనుకుంటా. కాదు గీత గారు, ఇన్నాళ్ల మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో ఈ మెచ్యూరిటీ అప్పుడు ఉంటే చచ్చిన ఈ పని చేసేదాన్ని కాదు అని అనుకున్న ఒక సందర్భం అంటే ఏం చెప్తారు? అంతే, నిజమే కదా. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ మాత్రం జ్ఞానం అప్పుడు ఉంటేనా ఇలా ఉండేది కాదు నా జీవితం. అవును, ఎందుకంటే కొన్ని దగ్గర ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా నేను ఎందుకుంటున్నా అక్కడి నుంచి బయటకు వచ్చి ఉంటే నేను ఇంకా బాగా చేసి ఉంటుంది కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది కదండి. లేదనేది కాదు, వచ్చి ఉంటుంది. కానీ ఏదో ఒకటి అడ్డు వస్తుంది కదా. కరెక్ట్. దానికి మళ్ళీ మనం మలుపుకోవాలి కదా. నిజం. కానీ అక్కడన్నా నమ్ముతారా, ఇది కదా మన తలరాత, అంతే కదా, అంతే అది, అంతే. అంటే లేదు, మన చేతిలో ఉంది, మనం చేసుకోవచ్చు, మనం పోవచ్చు అని అనుకుంటాం కదా. నథింగ్ ఇస్ దేర్ అండి. నో, సంబడీ ఈజ్ రూలింగ్ యూ ఆల్రెడీ, అంతే. దేర్ ఇస్ సమ్ పవర్ దట్ ఈస్ యాక్చువల్లీ హోల్డింగ్ యూ.
అవును. ఈ మనం సైన్స్ లోనే ఉంది కదండి, సన్ సో పవర్ఫుల్ కదా, అవును కదండి. అన్ని ప్లానెట్స్ దాని చుట్టూ ఎట్లా తిరుగుతుంది, అంతే కదా, నిజం. గ్రావిటేషనల్ పుల్ని బట్టి తిరుగుతూనే ఉంది. సో వీఆర్ ఆల్సో యాక్చువల్లీ బీయింగ్ కంట్రోల్డ్ బై సంథింగ్, డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. ఐ ఫీల్ అట్లీస్ట్ నా వరకు అయితే నేను నమ్ముతాను. కానీ భక్తి ఉందండి మీకు? భక్తి బాగుందండి, బట్ నేను వచ్చి ఐఎమ్ నాట్ వెరీ రిచువల్ అండి. నేను చేయను, నేను అంతా అంటే అది కూడా అని ఉన్నారు, మీరు ఈ పూజలంతా చేయరు కదా అందుకనే మీకు పైసలు పుడతలేదు అని అన్నారు. అరే బాప్రే, అట్లా కూడా అని ఉన్నారండి. నమ్మహం. చాలా మందిలో కనీసం క్లీనింగ్ కూడా సరిగా చేయరు, వాళ్ళ ఇంట్లోనే డబ్బులు ఉంటాయి, వీళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళ ఇంట్లో కనీసం అవసరానికి కూడా పూజలు డబ్బులు కూడా ఉండవు. ఏందనంటే, పూజలు ఏందండి, పూజలు 10 మందిని పిలిచి నువ్వు ఉన్న వస్తువులన్నీ బయట పెట్టి నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నానని దేవుడు వచ్చి తింటే ఎవడు పెట్టరు. అంత ఇది అక్కర్లేదండి. ఐ థింక్ విల్ హ్యావ్ టు లివ్ వెరీ సింపుల్ అనమాట, అంతే. దేవుడు అనేది పొద్దున్న లేస్తానండి, రైట్ ఫ్రమ్ ఐ ఫీల్ ఇప్పుడు ఇల్లు మనకు షెల్టర్ దొరికింది, భూమాదేవి మనకి జాగా ఇచ్చింది అన్న దాంతోటి అదర్ మీ లాఫ్ ఎట్ మీ, కానీ బట్ నా వరకు అయితే స్నానం చేసుకొని నేను ఇల్లు ఊడ్చి తుడుస్తాను అనమాట. నాకు అది అంతవరకు నాకు సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మదర్ ఎర్త్ అన్నది, ఫర్ గివింగ్ అస్ ద స్పేస్. అండ్ ఇప్పుడు తరుణ్ ఇల్లు అనే వరకు ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్, ది ఎయిర్ ఇన్సైడ్ ఇస్ యోర్స్, ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్ అన్నది ఒక ఫీలింగ్ వస్తుంది కదా. లేకపోతే అబ్బో ఇది ఇట్లా చేస్తే ఇంటి ఓనర్లు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో ఇవి ఉంటాయి కదా, అదంతా నిజంగా నాకు ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ అంతా చూసాక నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే, యాజ్ అ లేడీ, అమ్మ ఎన్ని ఇళ్ళు మారుంటారో, ఇప్పటికి ఇల్లు మారాల్సిన పని లేదు. కరెక్ట్, అదేమో కరెక్ట్. ఇప్పుడు అది ఆ థాట్ వస్తుంది పొద్దున్న, కదండి. అబ్బా ఇంకా ఇల్లు మారాల్సింది లేదు, అబ్బా హ్యాపీ ఇది ఎంత అంటే. అట్లా మారాలంటే కూడా ఏదైనా వస్తువులు మనం పెట్టుకోవచ్చు, ఎక్కడైనా అది పెట్టుకోవచ్చు వేరే, కదా. బట్ మనకైతే అక్కడైతే- షెల్టర్ ఉంది కదా ఇక్కడ. అక్కడైతే ఒక్క దగ్గర నుంచి ప్రతిదీ అన్ని తీసుకొని రావాలి, పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు గో అవే ఫ్రమ్ యూ అన్నట్టు. ఇది కూడా డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, కానీ బట్ అట్లీస్ట్ ఓకే ఉన్నంత రోజులు కొంచెం హ్యాపీగా ఓకే మనది మనం ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ అన్నది ఉంటుంది కదా, అనేది ఉంటుంది. కరెక్ట్. లైఫ్ ఈజ్ సో అన్సర్టినిటీ, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఈ లోపల ఖచ్చితంగా నేను ఈ పనులు చేయాలి అని అనుకుని ఏమన్నా అనుకున్నారా? డెఫినెట్లీ ఇప్పుడు ఇన్ఫేమ్ ఉంది కదండి, నాకు తపన అనమాట, పిల్లలు సమ్వేర్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్న దాంతో నేను స్టార్ట్ చేసిన. నేను ఎందుకంటే ఐ సా మై సెల్ఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ త్రూ ఆర్ట్. ఆ క్రియేటివ్ థింకింగ్, ఆర్ట్ అని అంటే ఓ పెద్ద పెయింటింగ్స్ చేసి షో చేయాలనేది లేదు, దట్ ఈస్ అ ప్రొఫెషన్. ఇది క్రియేటివ్ థింకింగ్ కావాలని అంటే ఆర్ట్ ఈస్ డెఫినెట్లీ వండర్ఫుల్ టూల్ అనమాట. అది నేను తరుణ్లో కూడా చూసిన, అండ్ దెన్ ఐ సా ఇట్ ఇన్ సో మెనీ అదర్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆల్సో. అండ్ ఎంతో మంది నేను చూస్తుంటే ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళకి ఆ క్రియేటివ్ థింకింగ్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ డూ సో మెనీ థింగ్స్ అన్నది ఉంది. సో నేను ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఫర్ రైట్ ఫ్రమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఎట్లా మనం ట్యూన్ చేయొచ్చు, ఇఫ్ నాట్ 100 అట్లీస్ట్ 1 or 2 హౌ కెన్ వి ట్యూన్ దెమ్ అన్నది ఐ డెవలప్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చి నాతో పోవద్దు. సో తరుణ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బోర్డ్ అని, సో దానికి నేను ప్రతి ఇయర్ ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వస్తున్నాను. ఒకసారి ఫస్ట్ వచ్చి పోయి ఓరియంటేషన్స్ ఇవ్వడం, ఎందుకంటే స్కూల్స్ని కన్విన్స్ చేసుడు చాలా కష్టం. స్కూల్స్ కన్విన్స్ అయిందంటే టీచర్స్, అక్కడ మేనేజ్మెంట్ కన్విన్స్ అయితే టీచర్ ఒప్పుకోరు, టీచర్స్ ఒప్పుకుంటే ప్రిన్సిపల్. సో మెనీ ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ దట్ యు గో త్రూ వెన్ యు టేక్ సంథింగ్. లాట్ ఆఫ్ కమర్షియల్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. అది కూడా ఉంది. అయితే మీరు రారు కదా, మీరు పిల్లలతో మాట్లాడరు కదా, చెప్పరు కదా, ఇంత ఎందుకు అట్లా అని కూడా అడుగుతారు. మళ్ళీ కొన్ని స్కూల్స్ ఇదే ఇంత చీప్, వై డోంట్ యూ రేస్ ద బార్ అట్లా అని అట్లా కూడా అని అనమాట. ఒక స్కూల్లో అయితే మ్యామ్ ఇఫ్ ఇట్ వాస్ 2000 ఐ థింక్ దెర్ విల్ బి సమ్ క్వాలిటీ టు ఇట్ అంటే పైసలతోటి క్వాలిటీ వస్తుందా బ్రాండ్ లాగా అన్నట్టు. మళ్ళీ టచ్ చేయలేదు ఆ స్కూల్ని అసలు, నాకు వద్దు అని. అలా అయితే నేను ఒక పని చేయాలి, నేను ఇంటికి వచ్చి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయని అది ఒక్కసారి చూడాలి, అప్పుడు 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. నేను I'll do that definitely. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అట్లా చేసి తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ప్రింటింగ్ అనమాట. తర్వాత వచ్చి ఏఐ వాళ్ళు వచ్చి దే వాంటెడ్ టు కొలాబరేట్, అక్కడ నాకు సరిగా సెట్ కాలేదనమాట. నాకు ఐ కుడెంట్ అగ్రీ టు దియర్ టర్మ్స్ అనమాట. తర్వాత నేను తరుణే చెప్పినాడు, అమ్మ యూ రికార్డ్ యువర్ వీడియోస్,
దట్ విల్ బి మోర్ పవర్ఫుల్. కరెక్ట్. ఇట్ విల్ బి దేర్ ఆల్వేస్. టీచర్స్ వింటారు, విని, బికాజ్ 80% ఆఫ్ లెర్నింగ్ ఇస్ త్రూ సీయింగ్ అండ్ లిసనింగ్ అనమాట, లిసనింగ్ తోటి. సో అది చూస్తారు, లిసన్ టు ఇట్ అండ్ ప్రాబబ్లీ దే విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ బెటర్ అండ్ టేక్ ఇట్ టు ద చిల్డ్రన్. అట్లా అయితే నేను ఇప్పుడు అదే అన్నట్టు నువ్వు రావు పోవు, వాళ్ళు ఫ్యాకల్టీస్ వస్తున్నారు అని అంటే ఐ హ్యావ్ టు గెట్ స్టక్ టు వన్ ప్లేస్ కదా. నేను ఐ వాంట్ దిస్ టు గో రౌండ్ అనమాట. అందుకనే అయితే దీంతో నేను ఏందో పెద్దగా సంపాదిస్తా, ఇల్లు ఎందుకని, ఎందుకని నాకు ఇంకా ఇల్లు కారు ఎందుకని, ఆల్రెడీ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, వాట్ షుడ్ ఐ డూ అన్నది. అండ్ సో నేను ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ద వాయిసెస్ అండ్ ఐ కెప్ట్ దట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఐ వాంట్ ఆల్సో రైట్. అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ టూ కెన్ పబ్లిష్ బుక్స్ అండి, ఆర్ట్ బుక్స్, బికాస్ ఐఎమ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాబట్టి నేను పబ్లిష్ చేస్తే పబ్లిషర్స్ ఆర్ దేర్. ఒక ఆయన అదే అన్నాడు, నేను నీకు పబ్లిషర్స్ తెచ్చిస్తా, ఇండియా మొత్తం యూ కెన్ డూ దిస్ అట్లా అని. అంటే నేను అట్లా కమర్షియల్గా చేయాలని అనుకోలేదు, బట్ దెన్ ఇది కూడా నేను ఒక రకంగా ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కదా అన్న ఒక థాట్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చింది నాకు. ఐ మే డూ దట్. బట్ ఈ రికార్డింగ్ వీడియోస్ అయితే దిస్ ఇస్ అనదర్ గ్రోత్ అని అనిపిస్తుంది. వెరీ గుడ్ మీడియం రైట్ నౌ యాక్చువల్లీ ప్రజలకు రీచ్ అవ్వడానికి. కానీ ప్రతి మనిషి జీవితంలో మనకి ఇష్టం లేని విషయాలు, మనం ఒక అడ్జస్ట్ కాని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రతిరోజు ఏదో పాట ఉంటుంది, చేదని ఎన్నిసార్లు అనుకున్నా చేదు తగ్గానా, బాధని ఎన్నిసార్లు ఏడ్చినా బాధ తగ్గానా అని. సో దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే పెయిన్ తగ్గుతుందా, లేకపోతే ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతామా అంటే ఏమంటారు? నేను అదే అంటున్నాను, నేను యాక్సెప్ట్ చేయదు, చేంజ్ అంటే అక్కడి నుంచి వేరే థాట్స్కి వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితి మనం ఇగ్నోర్ చేసినట్టు అయిపోదా అప్పుడు? అది కొంచెం ఇగ్నోర్ చేయొద్దు, కొంచెం సేపు ఉంటుంది, అది మైండ్లో వస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, ఎందుకు తిరగదు, అదే తిరుగుతూనే ఉంటుంది. కానీ అది తిరిగినంత మాత్రం ఏది మారదు కదా. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇల్లు సామాన్ బయట పడితే అనేసి పడింది కదా, గో విత్ ద ఫ్లో అంతే. యూ కాంట్ డూ ఎనీథింగ్. అటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తాం, అరే నువ్వు చెప్పినావు అందుకని ఇట్లా అయింది అనేసి గొడవ పెట్టుకుంటామా, లేకపోతే ఎట్లా? యూ కాంట్ డూ ఎనీథింగ్. అవును, ముందు దీన్ని దాటి ఎట్లా పోవాలి అన్నది వీ హ్యావ్ టు థింక్. ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ టు థింక్. అండ్ చిన్న వాటికంతా మనం డెఫినెట్లీ స్ట్రెస్ అయిపోతాం. అబ్బా ఇది అయింది, అది అయింది, ఇంతనా, నేనే చేయాలనా, ఈ పనంతా నేనే చేయాలనా, నాకు ఎవరు చేయరా, అట్లా ఇట్లా అన్న దాంట్లో వెరీ కామన్ అనమాట. చాలా మంది అనుకుంటాం, ఇప్పుడు ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ. అంటే స్కూల్లో కూడా అంటారు కదా, అన్ని నాకే ఇస్తారా, ఇదే ఇస్తారా, నాకు ఇంతనే వస్తుంది, ఆమెకు అంత వస్తుంది, ఇట్లా అంటారు కదా. ఇప్పుడు ఆఫీసెస్ లో కూడా ఉంటది కదా, నాకే ఇస్తారు లోడ్, ఐఎమ్ డూయింగ్ సో మచ్ అండ్ ఐఎమ్ పేడ్ సో లెస్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ లిటిల్ అండ్ దే ఆర్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటాం కదా. అవన్నీ కొంచెం ఉన్నా కానీ లెట్ us జస్ట్ టేక్ ఇట్, అట్లీస్ట్ ఐ హ్యావ్ దిస్ కదా, లెట్ మీ డూ సంథింగ్ ఎల్స్ అనేది. పిచ్చిగా పోయి కబడ్డీకి పోతా, ఏదో సర్దుకుంటూ కూర్చుంటా, ఎందుకంటే యూ విల్ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్. అందులోనే ఉండిపోతే మళ్ళీ మైండ్ ఖరాబ్ అవుతుంది, హెల్త్ ఖరాబ్. అయితే మీరు నాకు ఒకటి దానికి యాక్సెప్ట్ చేయాలి, నేను ఇంటికి రావాలి, మీ కాన్సెప్ట్స్, మీ బుక్స్ అవన్నీ కూడా నేను చూడాలి, అవి 10 మందికి తెలిసేలాగా ఒక అవకాశం నాకు ఇవ్వండి. పిల్లల వర్క్స్ ఉన్నాయండి, పిల్లల వర్క్స్ డెఫినెట్గా అదొకటి. ఈ ప్రశ్నతో ముగిస్తాను నేను. జనరల్గా పెళ్ళప్పుడు ఏమంటారంటే, అమ్మా పేరెంట్స్గా మేము ఎంతకాలం ఉంటాం, నీకు ఒక మంచి కంపానియన్ కావాలి, తోడు కావాలి అని పెళ్లి చేస్తారు. పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళది అయిపోయిన తర్వాత ఆ కంపానియన్లో ఎవరో ఒకళ్ళే మిగిలిపోయినప్పుడు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎలా బతకాలి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అలాంటి పరిస్థితిలో మీరు ఎలా ప్లాన్ చేశారు? జనరల్గా ఎవరైనా సరే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మా నాన్నని చూస్తున్నాను, వెరీ క్లోజ్లీ ఐ బిన్ అబ్జర్వింగ్. ఆయన అంత చేసినా కానీ లాస్ట్కు నా దగ్గర ఉండాలంటే బాగా ఇష్టం ఆయన. ఎందుకంటే ఆయనకు బాగా తిరుగుడు అలవాటు, ఆయనకు డ్రైవర్ ఇచ్చి బండి ఇచ్చి బయటకు పోయిరా అనేది, ఆయనకి ఏం కావాలన్నా చేసి పెట్టడం చేయడం అన్నీ ఆయనకు బాగా అనమాట. తరుణ్ అంటే బాగా అటాచ్డ్ అనమాట. కాకపోతే ఇప్పుడు స్టేజ్లో ఈ కెనాట్ ట్రావెల్ ఆల్సో. హాస్పిటల్లో ట్రీట్మెంట్కు ఉన్నాడు అనమాట, ఫ్రాక్చర్ అయింది, మేజర్ ఫ్రాక్చర్ అయింది. అయితే ఆయన ఎంత అంటే హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ హెల్త్. అవునా? ఎక్సర్సైజెస్ చేసేది. మేము పెద్దగా కూడా వీవ్ సీన్ హిమ్ డూయింగ్ ఎవ్రీ డే ఆ ఎక్సర్సైజ్ చేసేది. శనివారం అయితే మొత్తం నువ్వుల నూనె రాసుకొని మసాజ్ చేసుకొని తలకు పూసుకునేది. మేమంతా కూడా చేయాలని బాగా ఇన్సిస్ట్ చేసేది ఆయన. అంత కేర్ తీసుకున్న మనిషి. అయిన తర్వాత ఫుడ్ కూడా ఈజ్ వెరీ పర్టికులర్. ఇప్పటికీ కూడా అండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో టచ్ వుడ్ ఆయన
వేరే ఏం కాంప్లికేషన్స్ లేదు ఆయనకు. 3 మీల్స్ a day తింటాడు. నేను తరుణ్‌కి అదే చెప్తాను. ఇదేందిరా డబ్బాలు డబ్బాలు ఏవేవో తెచ్చి పెడుతున్నావు. తాతని చూసుకో నన్ను చూడు అని. ఎందుకంటే పొద్దున ఆయనకు అసలు పొంగల్ ఉంటే వడ ఉండాలండి. ఓహో! ఇడ్లీకి ఒక చట్నీ అంటే ఇంకొక ఎర్ర చట్నీ ఉండాలి. అట్లా అంత పర్టిక్యులర్ ఉండి ఇప్పటికి కూడా అండి పొద్దున బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి, లంచ్ ఉండాలి. ఇంత తిన్నా గానీ ఆ వెరైటీస్ ఉండాలి. అట్లా అలవాటు ఆయనకు. కాకపోతే ఆయనకని ఏదో చేసి పెట్టుకున్నాడు ఆయన. ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ ఖర్చులంతా ఎట్లనో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ ఆఫ్‌కోర్స్ పిల్లలు మేము కూడా వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. కానీ బట్ హి ఈజ్ అలోన్ కదా! 13 మందిలో పుట్టి మళ్ళా నలుగురిని కని సో మచ్ హి వాస్ సో పర్టిక్యులర్ అబౌట్ హిస్ హెల్త్ అన్నీ ఉండి కూడా లాస్ట్‌కి ఇప్పుడు ఎట్లా అంటే సంబడీ హాస్ టు హోల్డ్ హిమ్ టు మేక్ హిమ్ వాక్. మీ అమ్మగారు ఉంటే తోడుండేది అట్లీస్ట్ 4 మాటలు చెప్పుకోవడానికి. ఆమె కూడా ఏజ్డ్ అయిపోతుంది కదండి. ఆమె కూడా ఏం చేస్తుందండి? ఏం చేయలేరు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈజ్ సింగిల్ అండి. అది అవును. ఒకటి ఆలోచన Yeah, రావాలి. yeah. This is And very how great point. you have to manage yourself. You can't depend on anybody. You shouldn't depend on anybody also. And God forbid మనకేం కావద్దు. let each one survive on their own అనే నేను అనుకుంటాను నేను. ఎందుకంటే ఎవరి మీద భారంగా ఉండొద్దు ఎవరికి. అఫ్ కోర్స్ ఆయన పైసలు ఉన్నాయి, ఓకే, ఆ హాస్పిటల్ ఉన్న ట్రీట్మెంట్ అవుతుంది, ఓకే, లేకపోతే పిల్లలు ఉన్నారు చేసేదానికి అని. ఎంతమంది లేక ఎంత కష్టపడుతున్నారండి. అందుకనే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇది జిమ్ పోవడము, ఈ ఫుడ్, ఇది డైట్ గీట్ కంటే ఎక్కువ హౌ షుడ్ ఐ లివ్ మై ఓల్డ్ ఏజ్ అన్నది షుడ్ కమ్ ఫార్వర్డ్ అన్నది. It has to be ఇట్ హ్యాస్ టు బి ప్లాన్డ్. ఇట్ హ్యాస్ టు బి ప్లాన్డ్. ఎంత మనం ఇప్పుడు ఈ రోజు రేపు 10 రోజులకి ఎట్లా ఉండాలి, ట్రిమ్గా ఉండాలని, ఇది తినాలి అది తినాలని అనుకుంటున్నాం, కానీ బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడు అదే ఫాదర్ ఇప్పుడు వాడ తినండి అంటే తినలేకపోతున్నాడు, వద్దు అంటున్నాడు. ఇట్ ఇస్ సో సాడ్ టు సీ దట్ సిచ్యువేషన్. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఎంత అంటే తోడుగా ఇద్దరు భార్యాభర్తలు ఏజ్ అయినా పోతున్నారు వస్తున్నారు, కానీ ఒక్కరు పోయిన తర్వాత ఒకరే ఉంటారు. ఒకరి మీద ఒకరు అగైన్ భారమే అది. అందుకనే ఎవ్రీబడి షుడ్ లివ్ లైక్ అన్ ఇండివిజువల్, మేనేజ్ దియర్ లైఫ్ ఇండివిజువలీ, ప్రే చేయాలి. లెట్ మీ నాట్ బీ బర్డెన్ ఆన్ ఎనీబడి అన్నది ఆ ప్రేయర్ చేసుకోండి. ఎవరి చేత సేవలు చేయించుకోకర్లేకుండా ఈ ప్రాణంలో వెళ్ళిపోతే అదే ప్రసన్న. ఉన్నా కానీ ఓకే సేవ చేసుకోవాలన్నా కానీ యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్ సమ్ మనీ సో దట్ ఇప్పుడు చాలా దగ్గర ఉన్నాయన్నమాట. దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అబ్సల్యూట్లీ కరెక్ట్. అదే మా తాత అనేది, జీవితంలో నలుగురిని చేర్చుకోవాలి, 4 పైసలు కాదు నలుగురిని చేర్చుకోవాలి అనేది. సో అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ 4 people టు టేక్ కేర్ ఆఫ్ యూ అంతే. మీరు సంపాదించుకున్నారా అంటే ఏదో పెట్టుకున్నా నా దానికి కాదు, వాడే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కదా, సో నడవని అంతకంటే ఎక్కువ కావద్దు అంతే. నిజం నిజం. అంటే మార్నింగ్ లేచాక మీరు స్నానం చేశాక ఇల్లది క్లీనింగ్ చేస్తానన్నారు. నాకేమనిపించిందంటే అంటే టు మెయింటైన్ యువర్ ఫిట్నెస్, ఎందుకంటే మీరు చాలా ఫిట్గా ఉంటారు, అంటే యోగా ఏమైనా చేస్తారా, లేకపోతే మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏం తింటారు? అవే చాలదండి మనకు. పొద్దున్న లేసి ఊడ్చుడు చిమ్ముడు ముగ్గులేసుడు అని డెఫినెట్లీ తరుణ్ అంటాడు, నేను చిన్నపిల్ల అనుకుంటున్నావా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటాడు. కానీ కోర్స్ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక టీచర్ అనింది, దట్ ఈస్ నాట్ ద వే యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్, యూ హ్యావ్ టు గో ఫర్ యోగా అది ఇది అనేసి. నా వరకు ఇది యోగా లాగా, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ సో మచ్, ఐఎమ్ టాకింగ్ టు గాడ్, ఐ నో ఎక్కడనో సూపర్, యూ కాల్ ఇట్ గాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సూపర్ పవర్, ఐఎమ్ థ్యాంకింగ్ నేచర్ ఫర్ వాట్ ఐ హ్యావ్ అన్నది. తర్వాత పూజ అయిపోతుంది, పూజ చేసుకున్నాక దెన్ ఇంకా మళ్ళా నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది అంతే. వంటలు కూడా చేస్తాను నేను, బికాస్ నెక్స్ట్ ఫైర్ కూడా గాడే కదండి, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద 5 elements కదా, వీ మస్ట్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇట్. నీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ నీళ్ళ దగ్గర నుంచి వాటర్, ఇప్పుడు ఏదైనా ఆపగలుగుతాం, వాటర్ని ఆపగలుగుతామా మనం? అబ్సల్యూట్లీ. ఈవెన్ ఫైర్ కెన్ బి డౌస్, కానీ వాటర్ అయితే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ కదా. సో వీ హ్యావ్ టు పే లిటిల్ రెస్పెక్ట్ టు దట్ అని. ఇప్పటి వరకు మనకు వీఆర్ లివింగ్ హ్యాపీలీ విత్ ద లిమిట్స్ అన్నది. అండ్ ఫైర్ కూడా అండి, ఫైర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్యాస్ది బాగా ప్రాబ్లం అయితే ఇప్పుడు అంత ఎలక్ట్రికల్ది అయినా కానీ సమ్వేర్ యూఆర్ ఏబుల్ టు కుక్ యువర్ ఫుడ్. అంటే ఆ ఎనర్జీస్ పాస్ అవుతుంది కదండి. మనం ఇంట్లో చేస్తే కొంచెమైనా కొంచెం దట్ లవ్ అన్న ఇంగ్రీడియంట్ ఉంటుంది. అది బయట ఎంత కొన్నా కానీ మనకు రాదు కదా, ఆ కమర్షియల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇక్కడ అయితే ఇంట్లో అది ఉండదు కదా, అందరు తిని హ్యాపీగా ఉండాలని. సో రేడియో పెట్టుకుంటానండి, సో దట్ ఏ థాట్స్ రావు, ఎవరిని తిట్టుకునే థాట్స్ రావు. నిజం నిజం. పెట్టుకొని ఐ జస్ట్ ఫినిష్ ఎవ్రీథింగ్ చేసుకొని ఐ
ప్లాన్ మై సెల్ఫ్ అలాట్ అనమాట చేసుకుని ఇప్పటివరకు అయితే ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ ఐ హోప్ ఐల్ బి ఏబుల్ టు డూ ఇట్ అంటిల్ మై లాస్ట్. అంటే ఫుడ్ 3 పూట్లు అంటే మీ నాన్నగారు తిన్నట్టు 3 పూట్ల తింటారా? లేకపోతే మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫుడ్ లో? అట్లా లేదు, పొద్దున్న అఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి బికాస్ ఐ గెట్ అప్ ఎర్లీ కాబట్టి ఐ ఫీల్ హంగ్రీ. అవును. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక చపాతీ దోశను లేకపోతే ఏదో ఎగ్ అట్లా తినేసేది. దాని తర్వాత అఫ్ కోర్స్ ఇడ్లీ దోశ చేస్తే ఉండాలి కదా, అందరు ఉన్నప్పుడు చేస్తే అప్పుడు దెన్ అదర్వైజ్ లిమిటెడ్, ఎక్కువ ఉండదు. దాని తర్వాత లంచ్ కూడా రైస్ విల్ బీ దేర్. నైట్ వచ్చి మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ హంగ్రీ ఐ టేక్ సంథింగ్ వెరీ లిటిల్ అనమాట. బట్ డెఫినెట్లీ వెజిటబుల్స్ ఉండాలి, కూరలు చేసుకుంటాం. మీ అమ్మ కొడుకుల కొట్లాట్లు, అలకలు, ప్రేమలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఉంటది అంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ డిఫరెన్స్ ఉంటది కదా కొంచెం. ఎంత చెప్పినా కానీ వింటాడు, తర్వాత వాడు చెప్పిందే అవుతుంది అనమాట. అది మేల్ షావనిజం అక్కడ ఉంటుంది. అది సో వదిలేస్తా. కొంచెం మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి అమ్మ ఇది ఇప్పుడు ఇవాళ అదే థాయిలాండ్కి ఒక అబ్బాయి పోతున్నాడు, నాకు పచ్చళ్ళు పంపు, ఎల్లిపాయ కారం అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎల్లిపాయ కారం చేసి పంపాలి అని. సో పచ్చళ్ళు ఇప్పుడు పోయేటప్పుడు తీసుకొని పోవాలి, ఎందుకంటే అప్పటికప్పుడు అన్ని చేయాలంటే కష్టం కదా. తీసుకొని పోతాను అనమాట. ఎల్లిపాయ కారం అయితే ఇంట్లో చేసి పంపించేది, ఏదో సమ్వేర్ సంథింగ్ వాట్ యూ కెన్ డూ అన్నది. సో మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళీ డయట్ అంటాడు, నాకు ఇవన్నీ నాకు కాదు, ఇది కావాలి అది కావాలి. అక్కడ తేడా వస్తుంది, అక్కడ వస్తుంది మాకు. నేను కంట్రోల్ చేసుకుంటా నేను, ఎందుకంటే ఇన్ని తెచ్చి పెడతాడు, ఏదో ఈ రైస్ ఆ రైస్ అనేసి ఎన్ని ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియదు. నిజం. మళ్ళా నేను ఏదైనా అంటాననేసి ఇది ఉండని ఉండని అట్లా అని అంటాడు. సమ్వేర్ వి ట్రై టు బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్, లేకపోతే అది బాగా ఫ్రిక్షన్ అవుతుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టైం. మరొకసారి మీరు నాకు ప్రామిస్ చేస్తున్నారు ఇంటికి వస్తాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Thank మచ్. you.